పూర్ణచంద్రరావు గారి దివ్య జీవన ప్రసంగాలు. 6వ ప్రసంగం బ్రహ్మ పురుషుడు ఈశ్వరుడు. బ్రహ్మ పురుష ఈశ్వర. ఈ ప్రసంగానికి ఆధారమైన శ్రీ అరవిందుల లైఫ్ డివైన్ లోని అధ్యాయాలు ఇవి: ఇండిటర్మినేట్స్, కాస్మిక్ డిటర్మినేషన్స్ అండ్ ద ఇండిటర్మినేట్, బ్రహ్మ పురుష ఈశ్వరమాయ ప్రకృతి శక్తి, ది ఇటర్నల్ అండ్ ద ఇండివిడ్యువల్, the divine and the undivine. ఓం ఆనందమయీ చైతన్యమయీ సత్యమయీ పరమే. ప్రపంచం అంటే నిరసనతో దాన్ని సరిగ్గా అవగాహన చేసుకోక సాంప్రదాయ ధోరణి దాన్ని యథార్థం కాదు అని తోసిపుచ్చింది. ప్రపంచం ఉన్నట్లు కనిపిస్తున్నా యథార్థంలో అది లేదనో, ఒకవేళ ఉంది అనుకుంటే ఏ అనర్హుడో దాన్ని సృష్టించాడనో అనవలసి వచ్చింది. వివేకంతో వివేచనతో ప్రపంచాన్ని లోతుగా నిష్పక్షపాతంగా పరిశోధించి చూస్తే అది సచిదానందానికి అభివ్యక్తే అని బోధపడుతుంది. మన హేతువుకు, మన సాధారణ దృష్టికి ప్రపంచం అంతులేని అద్భుతంగా కనిపిస్తుంది. దాని గురించి ఇది అని నిర్ధారణగా చెప్పటం సాధ్యం కావడం లేదు. మంచి చెడు, సుఖం దుఃఖం, సత్యం అసత్యం కలిసి అందులో ఉంటున్నాయి. ఇది అని స్పష్టంగా దాన్ని ప్రత్యేకించి చెప్పలేం కాబట్టి దాన్ని అనిర్దేశ్యం, ఇండిటర్మినేట్ అనాలి. అంతటితో సరిపోయినా బాగుండేది. మళ్ళీ ఆ ప్రపంచంలో ఉన్న వస్తువులు, జీవులు అన్ని పరిమితమైన రూపం, గుణం, ధర్మం కలిగినవే. వాటిని ఇది అని నిర్ధారణగా చెప్పొచ్చు. ఇది జంతువు, ఇది పువ్వు, ఇది పండు అని స్పష్టంగా చెప్పొచ్చు. అంటే అనిర్దేశ్యంగా ఉండే విశ్వం నిర్దిష్టమైన డిటర్మినేట్ వస్తువులతో నిండి ఉంది అన్నమాట. నిర్దేశాలతో నిండిన అనిర్దేశ్యం విశ్వం. అనిర్దేశ్యమైన విశ్వంలో అంతులేని నిర్దేశాలు జన్మించడం వల్లనే విశ్వం మనకు అంతుబట్టని చిత్రంగా కనిపిస్తోంది. అనిర్దేశ్యం అనిర్దేశ్యంగానే ఉండక నిర్దేశాలు జన్మించటానికి ఎందుకు కారణం కావాలి? విజ్ఞాన శాస్త్రం నిర్దేశాల ప్రక్రియల్ని, ప్రాసెసెస్ ని వివరిస్తుందే కాని అసలు నిర్దేశాల సృష్టి కావటానికి కారణం ఏమిటో మాత్రం చెప్పదు. అనంతంలో అసంఖ్యాకంగా పరిమితాలు, అవిభక్త యథార్థంలో అంతులేని విభజనలు, నిర్వికార స్థితిలో ఇన్ని వికారాలు ఎందుకు, ఏ ప్రయోజనం కోసం పుట్టుకు రావాల్సి వచ్చిందో విజ్ఞాన శాస్త్రం చెప్పదు. పైగా ఎనర్జీ అనే ఒక అనిర్దేశ్యాన్ని అది ఊహించి సృష్టిలో కనిపించే వైవిధ్యాలన్నిటికీ అదే మాతృక అంటుంది. సృష్టిలో ఉన్న వాటన్నింటినీ ఎలక్ట్రాన్లు, పరమాణువులు, అణు సముదాయాలు, మాలిక్యూల్స్, జీవకణాలు, గ్రంథులు, గ్లాండ్స్, రసాయనిక స్రావాలు, కెమికల్ సెక్రెషన్స్ మొదలైన వాటి పరిభాషలో వివరించాలని చూస్తుంది. విజ్ఞాన శాస్త్రం ఇందులో పూర్తిగా సఫలం కాలేదనే చెప్పాలి. రెండు వస్తువులు సమ్మేళనం అయినప్పుడు జన్మించిన వస్తువుకు వాటిలో లేనికే లేని గుణాలు, ధర్మాలు, స్వభావాలు ఎందుకొస్తున్నాయో, చైతన్యం లేని జీన్స్, క్రోమోజోములు మనస్తత్వ లక్షణాలని ఎలా సృష్టిస్తున్నాయో అది చెప్పలేకపోతోంది. ప్లేటో, షేక్స్పియర్ భౌతిక ప్రక్రియల వల్ల కలిగిన ఫలితాలు తప్ప మరేమీ కారా? సింపోజియం, రిపబ్లిక్, హ్యామ్లెట్ వంటి వీరి గ్రంథాలు భౌతిక ప్రక్రియల వల్ల కలిగిన ఫలితాలు తప్ప మరేమీ కావా? మూల వస్తువులో లేని వైవిధ్యాలు తర్వాత ఎలా బయటకు వస్తున్నాయి? ఒకే విద్యుత్ శక్తి పాజిటివ్, నెగిటివ్, న్యూట్రల్ రూపాలు పొందటం, అవి తరంగాలుగా, కణాలుగా కూడా ఉండటం ఎందుకు జరిగింది? ఒక వాయువు అనేక వాయువులుగా, ఒక శక్తి ఘనీభవించి నేల, రాయి, ఖనిజం మొదలైన రూపాలుగా ఎందుకు కనపడాలి? ఒకే జీవసూత్రం వృక్ష ప్రపంచాన్ని, అంతులేని రకాల చెట్లని, పుష్పాలని, ఫలాలని ఉత్పన్నం చేస్తోంది. ఒక వంగడం జీనస్ లో, ఉపవంగడం స్పీషిస్ లో అసంఖ్యాకమైన తేడాలతో వ్యక్తి రూపాలు పుడుతున్నాయి. మూలంలో ఒకటిగానే ఉన్న దానిలో ఇన్ని తేడాలు, ఇన్ని భేదాలు ఎందుకు రావాల్సి వచ్చింది? దీనికి ఏదైనా ప్రయోజనం కాని, ఉద్దేశం కాని ఉందా?
ఈ ప్రశ్నలకు విజ్ఞాన శాస్త్రం చెప్పగలిగిన సమాధానం లేదు. ఒక విధంగా చూస్తే ఇదంతా యాదృచ్ఛికం, యాక్సిడెంటల్ అనిపిస్తుంది. ఏ ఉద్దేశం గాని ప్రయోజనం గాని ఉన్నట్లు కనిపించదు. నియమం గాని క్రమ వ్యవస్థ గాని ఏదీ లేనట్లే కనపడుతుంది. కానీ మూల వస్తువు నుంచి వచ్చిన ప్రతి రూపానికి ఖచ్చితమైన క్రమబద్ధత ఉంటోంది. విజ్ఞాన శాస్త్రం ఈ నియమాలను అధ్యయనం చేసి వాటిని ధర్మాలుగా వర్ణించి చెప్పింది. అంతా యాదృచ్ఛికం అయితే మరి ఈ క్రమబద్ధత ఎక్కడి నుంచి వచ్చినట్టు? యాదృచ్ఛిక స్థితిలో విజ్ఞాన శాస్త్రం ధర్మాలను చూడటం, ఖచ్చితంగా వాటిని ఆవిష్కరించటం ఎలా సంభవించింది? వైవిధ్యం మూల వస్తువులో సంభావ్యతగా ఉందని, ఆ మూల వస్తువే తనలో ఉన్న వైవిధ్యాన్ని బయటకు రప్పిస్తోందని అనుకోవలసి వస్తుంది. పోని విశ్వం యాంత్రిక ధర్మాన్ని బట్టి వర్తిస్తోంది అనుకుందామంటే అదే సత్యంగా కనపడదు. ఎందుకంటే యాంత్రిక ధర్మం వల్ల కొత్త కొత్త అంశాలు జన్మించే అవకాశం లేదు కదా. అచేతన యాంత్రికం ఎంతకాలం కొనసాగినా దాని నుంచి పూర్తిగా దానికి వ్యతిరేక గుణాలు కలిగిన చైతన్యం రావటానికి వీల్లేదు. అలా వచ్చింది అంటే అచేతనలో చైతన్యం అదివరకే రహస్యంగా ఉండాలి. యాంత్రిక ధర్మం నిజమైతే అభివృద్ధికి నూతనత్వానికి తావు లేకుండా పోతుంది. మూల వస్తువు నుంచి వైవిధ్యం రావటం ఛాన్స్ అయితే అలా వచ్చిన వివిధ వస్తువులు యాంత్రిక ధర్మానికి లోబడి ఉండటం విచిత్రంగా కనపడుతుంది. ఇటు యాదృచ్ఛికం అటు యాంత్రిక ధర్మం రెండూ విశ్వంలో సమానంగా పనిచేస్తున్నాయి. దైవ చైతన్యం ఒకటి ఉందని, అదే విశ్వాన్ని సృష్టించిందని అనుకుంటే సరిపోతుందా? విశ్వంలో ఎన్ని ధర్మాలు, ప్రణాళిక, సూత్రాలు, లక్ష్యాలకు అనుగుణంగా ఉన్న సాధనాలు ఉండటం చూస్తే దైవ చైతన్యం సృష్టికి కారణమని బోధపడుతుంది. కానీ ఒక ఇబ్బంది ఉంది. అసలు సృష్టి ఎందుకు జరగవలసి వచ్చింది? ఏ ప్రయోజనం లేకుండా తన ఇష్టానుసారం దైవం సృష్టి చేశాడా? అలా అయితే ప్రపంచంలో అజ్ఞానాన్ని, పోరాటాన్ని, దుఃఖాన్ని ఆయన ఏ ఉద్దేశంతో ప్రవేశపెట్టుంటాడు? వినోదం, లీలా అందామా అంటే తన తత్వానికి వ్యతిరేకమైన వాటిని సృష్టించటం వినోదం ఎలా అవుతుంది? ప్రపంచంలో కనిపించే దుఃఖం, సంఘర్షణ మొదలైనవన్నీ ఆయన మనస్సులో ఉండే ఆలోచనలు అందామా? ఇవేమంత మంచి ఆలోచనలు? అసలు సృష్టి చేయకుండా ఉండటమే అన్నింటికన్నా ఉత్తమమైన ఆలోచన అయింది. తన వినోదం కోసం బాధామయమైన గందరగోళాన్ని సృష్టించే వాని ఆలోచనలు ఇంతకన్నా మంచివిగా ఎలా ఉంటాయి? తేలింది ఏమిటంటే విశ్వానికి వేరుగా ఉన్న ఏదో చైతన్యం లేదా దైవం సృష్టికి కారణం అనే దృష్టిలో అసలు పసే లేదు. సమస్యకు సంతృప్తికరమైన జవాబు దానివల్ల రాదు. అనంత వైవిధ్యంతో కూడిన ఈ విశ్వం సృష్టి కావటానికి కారణం, ప్రయోజనం ఏమిటో ఇప్పటి వరకు మనం చెప్పుకున్న సిద్ధాంతాలేవి సంతృప్తికరంగా వివరించలేకపోయినాయి. ప్రతిదీ కొంతవరకు నిజమైన శాంతం నిజం కావటం లేదు. అసలు యథార్థం ఏదో తెలియాలంటే ఒక అనంత స్థితి తనలో ఉండే సంభావ్యతల్ని, పొటెన్షియాలిటీస్ ని నిర్దిష్టమైన రూపాల్లో ప్రకటించడం వల్ల ప్రపంచం సృష్టి అయింది అని గ్రహించాలి. విశ్వం దైవమే తప్ప దైవానికి వేరుగా లేదు. ఈ వివరణ అయితే మన ప్రశ్నలన్నింటికీ సమాధానం వస్తుంది. అలా అయితే ప్రపంచంలో అచేతన కూడా ఆ చైతన్యానికి అభివ్యక్తి అనుకోవాలా? నిస్సందేహంగా అనుకోవాలి. అభివ్యక్తి ఆకస్మికంగా కాక క్రమక్రమంగా జరగాలనే ఉద్దేశంతో దైవ చైతన్యం లేనట్లు కనిపిస్తున్న అచేతనగా ముకుళించుకుంది, ఇన్వల్యూటెడ్. ఈ ముసుగులో తనలో ఉన్న సత్యాల్ని, శక్తుల్ని బయటకు రప్పిస్తుంది. కాబట్టి మనం అచేతన అంటున్నది చైతన్యానికి ముకుళన స్థితి తప్ప చైతన్యం లేకపోవటం కాదు. దాని నుంచి చైతన్యం క్రమంగా బయటకు వస్తోంది. చైతన్యంలో ఎంతో వైవిధ్యం ఉంది. ఇప్పుడు మనం చూస్తున్న రూపాలే కాదు, ఇంకెన్నో అందులో బీజ రూపంలో ఉన్నాయి. అవి బయటకు వచ్చినప్పుడు మనకు ఛాన్స్గా కనిపిస్తుంది. కానీ బయటపడిన ప్రతిదీ మళ్ళీ ఒక ధర్మాన్ని బట్టే ఖచ్చితంగా ప్రవర్తిస్తూ ఉంటుంది. కనుక యాంత్రిక ప్రవర్తనగా కనిపిస్తుంది. సృష్టిలో రెండూ ఉన్నాయి. విత్తనంలో గాని, జీన్స్ లో గాని
యథార్థ భావన, రియల్ ఐడియా ఉంది. ఏ విత్తనం నుంచి ఏ మొలక రావాలో, ఎలా పరిణమించాలో, ఏ జీన్స్ నుంచి ఏ మనుష్యుడు ఏ తీరుగా రూపొందాలో ఆ యథార్థ భావనే నిర్ణయిస్తోంది. పైకి మనకు ఖచ్చితమైన ప్రక్రియ కనిపించినా దాని వెనుక నిగూఢంగా యథార్థ భావన ఉంది. ఈ విధంగా విశ్వం దైవ చైతన్యానికి అభివ్యక్తి అని అంగీకరిస్తే అన్ని చిక్కు ప్రశ్నలకు సమాధానం దొరుకుతుంది. విశ్వం చైతన్యానికి అభివ్యక్తి అయితే ప్రపంచ జీవితంలో చైతన్యానికి ఎంతో ప్రాబల్యం ఉండాలి. చైతన్యాన్ని ఎక్కువగా ప్రకటిస్తున్న మనస్సుకు శరీరం మీద, ప్రాణం మీద అధికారం ఉండాల్సింది. అలా లేకపోగా శరీరమే జీవితంలో తిరుగులేని అధికారం నిర్వహిస్తోందే. ఈ అభ్యంతరానికి సమాధానం ఏంటి? కనిపిస్తున్న వాస్తవం ఇలా ఉన్నమాట నిజమే. అయితే శరీరం చైతన్యం లేనిది కాదుగా. దానికి అధోచేతన సబ్కాన్షియస్ ఉంది. పరిణామ క్రమంలో శరీరం తర్వాత ప్రాణం, ఆ తర్వాత మనస్సు వచ్చింది. అది నిలదొక్కుని స్థిరపడేదాకా తన కార్యకలాపాలన్నింటినీ శరీరం ద్వారానే మనస్సు నిర్వహించాలి. అందుచేత ప్రస్తుతం మనస్సు శరీర ఆధిపత్యానికి లోబడి ఉండక తప్పటం లేదు. ఇది ప్రధాన సత్యమైతే కాదు. మనస్సు పూర్తిగా బయటకు వచ్చి స్వతంత్రంగా నిలబడగలిగితే శరీరాన్ని అది నియంత్రిస్తుంది. శరీరంలో ఉన్న అధో చైతన్యం మానసిక చైతన్యానికి లోబడిపోతుంది. అంతవరకు మనస్సు శరీరాన్ని ఉపకరణంగా వాడుకోవాలి కనుక దానికి కొంతవరకు లోబడి ఉండాలి. దశల వారీగా క్రమంగా జరిగే పరిణామంలో తాత్కాలికంగా చైతన్యం అచేతనకు లోబడి ఉంటుంది. కానీ చైతన్యమే సమస్త జీవితాన్ని శాసించే సమయం తప్పక రాబోతున్నది. చైతన్య స్వరూపం, దాని సత్యం మనకు పదార్థంలో కనిపించదు. పరిణామంలో చైతన్యం బయటకు వస్తే తప్ప దాని సంగతి మనకు బోధపడదు. పదార్థంగా ఉన్నంత కాలం చైతన్యం అచేతన ముసుగులోనే ఉండిపోతుంది. జీవంలో కొంతవరకు చైతన్యం బయటకు వచ్చినా అక్కడ కూడా దాని సత్యం స్పష్టపడదు. ఎందుకంటే జీవంలో కూడా చైతన్యం అధోచేతనగానే ఉంది తప్ప బహిరంగంగా వ్యవహరించడం లేదు. మనస్సులో చైతన్యం చాలా వరకు అభివ్యక్తమైంది గనక అక్కడ చైతన్య సత్యం తెలియడానికి అవకాశం ఉండవచ్చు అని మనం ఆశిస్తాం. కానీ అక్కడ కూడా ప్రతిఘటన ఎదురవుతోంది. మనస్సు తన ఆలోచనలు సుడిలో పడి తిరుగుతూ వాస్తవంగా కనిపించే వాటినే తప్ప నిగూఢంగా ఉన్న యథార్థాన్ని గ్రహించలేదు. వాస్తవాలకు అతీతమైన వాటిని తెలుసుకోవడానికి అది అనుమానాల మీద, అంటే ఇన్ఫరెన్సెస్ మీద, ఊహా ప్రతిపాదనల మీద, హైపోథసిస్ మీద ఆధారపడాలి. అంతేకాదు మనస్సు నిష్పక్షపాతంగా వ్యవహరించలేదు. మానవ స్వభావం, గత సంస్కారాలు, ఎంపికలు, పుట్టుకతో సహజంగా వచ్చిన ఎన్నిక, ఇన్బోర్న్ న్యాచురల్ సెలక్షన్ దాని హేతువుని, ఆలోచనని ఎంతో ప్రభావితం చేస్తాయి. తాను కల్పించుకున్నదే వస్తువుల సత్యం అనుకుంటుంది. మనస్సును అతిక్రమించిపోయినా కూడా మనస్సు ఏ విధంగా వర్తిస్తుందో సాక్షిమాత్రులంగా పరిశీలించగలిగినప్పుడు కూడా మనస్సు ప్రక్రియ ఏదో తెలుస్తుంది గాని దాని మూలస్థానం బోధపడదు. యోగం ద్వారా మనస్సును నిశ్శబ్దం చేస్తే చైతన్య సత్యం కనిపిస్తుందా? అక్కడా కనిపించదు. అంతర్ముఖులమైనప్పుడు మనకు 3 అనుభవాలు వస్తాయి. 1, మనస్సు సూక్ష్మ ద్రవ్యం. ఆలోచనల్ని, అనుభూతుల్ని, భావరూపాల్ని అది నిరంతరం సృష్టిస్తూ ఉంటుంది. దాన్ని నిశ్శబ్దం చేస్తే అచల నిశ్శబ్దత గాని, జడత్వం గాని రావచ్చు. 2, విశ్వ మనస్సు నుంచి, ఇతరుల మనస్సుల నుంచి మానసిక శక్తి ప్రవాహాలుగా, తరంగాలుగా బయట నుంచి మనలోకి వస్తున్నట్లుగా కనిపిస్తాయి. అంతరంగం సబ్లిమినల్ నుంచి, ఉన్నత భూమికల నుంచి కూడా మనలోకి ఆలోచనలు వస్తూ ఉంటాయి. 3, ఈ వ్యాపారాలన్నింటికీ ఆధారంగా ఉండే మానసిక జీవి, మెంటల్ బీయింగ్ మనలో ఉన్నాడు అని చూస్తాం. అతడే పురుషుడు. మొదట అతడు నిశ్శబ్ద సాక్షిగా ప్రకృతికి లోబడి ఉన్నట్టు కనిపిస్తాడు. కానీ తర్వాత అన్ని ప్రతిచర్యలు, రియాక్షన్స్ కు ఆధారం, ఆదేశాలిచ్చేవాడు, జ్ఞాత, నోయర్ అతడే అని తెలుస్తుంది.
ఇష్టమైతే అనుమతిస్తాడు, లేకపోతే అనుమతి నిరాకరించి ప్రకృతినే శాసిస్తాడు. మనస్సు చేసే నిర్ణయాలన్నింటికీ మూలం ఈ పురుషుడే. విశ్వంలో నుంచి లోపలికి వస్తున్న వాటన్నింటికీ పురుషుడు తన ప్రకటనలో భాగంగా అనుమతించి వాటిని జీర్ణించుకుంటేనే వాటికి మనలో స్థానం లభిస్తుంది. వ్యక్తిలో ఉన్న మనస్సు తన ప్రకటన స్వభావాన్ని బట్టి, ప్రవృత్తుల్ని బట్టి విశ్వమనస్సు వ్యాపారాల్ని అంగీకరిస్తుంది. ఈ సందర్భంలో మనకు 3 ప్రశ్నలు తలెత్తుతాయి. 1. ఈ కార్యకలాపాలన్నింటినీ విశ్వశక్తి యూనివర్సల్ ఎనర్జీ సృష్టించి పురుషుడికి అందిస్తుందా? 2. మానసిక శక్తి మెంటల్ ఎనర్జీ వీటిని పురుషుని మీద విధిస్తోందా? 3. మన లోపల ఉన్న ఆత్మ ముందే వీటన్నింటినీ నిర్ణయించి మానసిక ఉపరితలం మీద ప్రకటిస్తోందా? ఈ మూడింటిలో ఏది యథార్థం? నిశ్శబ్ద మనస్సు తేల్చలేదు. ఇది తేలాలంటే వ్యక్తి మనస్సును, విశ్వ మనస్సును కూడా దాటి పైకి పోవాలి. మానసిక చైతన్యానికి అవతల ఊర్ధ్వ మానసిక చైతన్యం, ఓవర్ మెంటల్ కాన్షియస్నెస్ అనుభవంలోకి వస్తుంది. ఇక్కడ వ్యక్తి, విశ్వం రెండూ ఒకే అతీత యథార్థం నుంచి వచ్చాయి అని కనిపిస్తుంది. ఆ రెండింటినీ గురించి స్పష్టమైన అనుభవాలు వస్తాయి. అయినప్పటికీ పురుషుని ఆలోచన, అనుభవం విశ్వ చైతన్యానివా, ప్రకృతి నిర్మించినవా, అతీత యథార్థం ప్రకటించేవా? ఈ మూడింటిలో ఏది నిజమో ఊర్ధ్వ మనస్సులో తేలదు. ఎందుకంటే ఊర్ధ్వ మనస్సు ఈ 3 సాధ్యమే అంటుంది. ప్రతిదానికి దాని స్వతంత్ర ప్రతిపత్తి కల్పిస్తుంది. దాని రూపాన్ని అది నిర్మించుకునే స్వేచ్ఛను దానికి ఇస్తుంది. చైతన్య సత్యం గాని, దాని యథార్థ స్వరూపం గాని ఊర్ధ్వ మనస్సులో అందుచేతనే స్పష్టం కాలేవు. అయితే దానికి విభిన్న ప్రకటనలుంటాయని, అన్ని ప్రకటనలు సమానంగా యథార్థమేనని ఇక్కడ మనం గ్రహిస్తాం. దీనివల్ల సమస్య ఇంకా జటిలమైంది తప్ప పరిష్కారం దొరకలేదు. ఇదిగాక ఊర్ధ్వ మనస్సు మరొక క్లిష్ట పరిస్థితిని కూడా సృష్టిస్తుంది. ఊర్ధ్వ మనస్సులో యథార్థం 2గా చీలినట్లుగా అనుభవం అవుతుంది. 1 నిర్గుణ బ్రహ్మ, నిష్క్రియం, నిర్వికారం, నిర్గుణం, తనకు తాను సమృద్ధంగా మరొక దాంతో నిమిత్తం లేకుండా ఉన్న స్థితి. 2 సగుణం, జ్ఞానశక్తి, నాలెడ్జ్ పవర్, క్రియాశీలత, సృష్టించే శక్తి, క్రియేటివ్ ఫోర్స్. నిర్గుణ అనుభవం శూన్యానికి దోహదతీస్తుంది. సగుణ అనుభవం వ్యక్తిగా ఉండే దైవం దగ్గరకు తీసుకుపోతుంది. ఊర్ధ్వ మనస్సు 2 నిజమే అంటుంది. పరమ చైతన్యం నిర్గుణమో సగుణమో అది తేల్చి చెప్పలేదు. 2 ఒక శాశ్వతత్వం నుంచి వచ్చాయంటుంది గాని ఆ శాశ్వతత్వం ఎటువంటిదో మాత్రం చెప్పలేదు. అనిర్దేశ్యం అయిన నిర్గుణం గుణాలతో కూడిన నిర్దేశ్య ప్రపంచానికి ఏ విధంగా కారణమైందో ఊర్ధ్వ మనస్సుకు తెలియదు. శాశ్వతమైన యథార్థ స్థితి అనిర్దేశ్యం అనటం కుదరదు. ఎందుకంటే నిర్దేశాలన్నింటికీ అదే కదా మూలం. మూల యథార్థం అనిర్దేశ్యమైంది అని ఏదో మాయ వంటివి నిర్దేశాలను సృష్టించిందని అంటే అప్పుడు బ్రహ్మ, విశ్వం అనే 2 వేరువేరు స్థితులు ఉండవలసి వస్తుంది. సాంఖ్యం వంటి ద్వైతం ఫలితం అవుతుంది. ఆ మాయకు కూడా ఏదో ఒక విధంగా ఆధారం బ్రహ్మే అనేటట్లయితే అప్పుడు బ్రహ్మ అనిర్వచనీయం అవుతుంది. అసత్యాలకు కారణమైన సత్యమని, అయథార్థాలకు కారణమైన యథార్థమని బ్రహ్మను నిర్వచించవలసి వస్తుంది. అప్పుడు పరిస్థితి మరింత అయోమయమైపోతుంది. నిర్దేశాలు యథార్థం అంటే వాటిని ఏ ద్రవ్యంతో నిర్మించడం జరిగింది? నిర్దేశాలకు ద్రవ్యం, సబ్స్టెన్స్ శూన్యం కావటం కుదరదు. నిర్గుణ బ్రహ్మను సృష్టించే శక్తి లేదు అని, అది నిర్గుణంగా ఉండిపోక తప్పదు అని మనం భావించటమే ఈ తికమకంతటికి కారణం. బ్రహ్మ నిర్గుణం, అనిర్దేశ్యం అంటే ఏ గుణాలని నిర్దేశాలని సృష్టించే సమర్థత లేనిది అని అర్థం కాదు. ఏ నిర్దేశానికి కానీ, నిర్దేశాల మొత్తానికి కానీ అది పరిమితం కాదు అని మాత్రమే అర్థం. ఊర్ధ్వ మనస్సు ఈ సత్యాన్ని దర్శించలేదు. సత్యాన్ని కనుక్కోవాలంటే దాన్ని కూడా దాటి దివ్య చైతన్యంలోకి పోవాలి. ఊర్ధ్వ మనస్సుకు అవతల ఉన్న దివ్య చైతన్యంలో, సూపర్ మైండ్ లో సంపూర్ణంగా
చైతన్య స్వరూప స్వభావాలు బోధపడతాయి. నిర్దేశానికి అనిర్దేశాలకు కూడా కారణమైన అనంత శాశ్వత స్థితి తను తాను ఎరిగి ఉంది, సెల్ఫ్ అవేర్. దాంతోపాటు తను తాను నిర్దేశించుకునే శక్తి కూడా దానికి ఉంది. ఇది అనంత స్థితి మాత్రమే కాదు, అనంత శక్తి కూడా, ఇన్ఫినిట్ బీయింగ్ అండ్ పవర్. దివ్య చైతన్యం ఈ సత్యాన్ని చూస్తుంది. పరిమితం కావటం, మళ్లీ తన సమగ్రత్వానికి మేల్కొనటం చైతన్యం తను తాను ప్రకటించుకునే ప్రక్రియ అని దానికి తెలుసు. అనంతంలో ఉన్న సంభావ్యతలన్నింటినీ బయటికి తీసుకురావాలంటే ఈ నిర్దేశాలతో అవసరం ఉంది. ఏ నిర్దేశానికి పరిమితం కాకుండా ఉండే స్వేచ్ఛ ఉండాలంటే అనిర్దేశ్యంతోనూ అవసరం ఉంది. మూలమైన అనంత శాశ్వత స్థితి ఒకేసారి అనిర్దేశ్యము, నిర్దేశ్యము కూడా. సగుణ నిర్గుణాలు రెండూ అదే. అవి ఒకదానికొకటి విరోధులు కావు, పూరకాలు, కాంప్లిమెంటరీస్. ఒకదానిలో ఒకటి ఇమిడి ఉంటాయి. కాబట్టి అతీత యథార్థాన్ని గురించిన జ్ఞానం ఈ సత్యాన్ని గుర్తిస్తుంది. ఏకం అనేకం రెండూ ఒకే శాశ్వత స్థితిలోవి అని గ్రహిస్తుంది. బ్రహ్మను గురించిన జ్ఞానం ఒకటే నిజమైన జ్ఞానమని, విశ్వాన్ని గురించి, వ్యక్తిని గురించిన జ్ఞానం అజ్ఞానమేనని మనం సాధారణంగా అనుకునేది తప్పు అని దివ్య చైతన్య అనుభవంలో మనకు తెలుస్తుంది. సచ్చిదానందానికి విశ్వము, వ్యక్తి రెండూ ప్రకటనలే అయినప్పుడు వాటిని గురించిన జ్ఞానం అజ్ఞానం ఎలా అవుతుంది? మనకు అజ్ఞానంగా కనిపిస్తున్న దాని లోపల, వెనుక నిజమైన ఆత్మజ్ఞానం, సర్వజ్ఞానం దాగి ఉంది. అది మళ్లీ సచ్చిదానందానికి తిరిగిపోతుంది. అంటే దాని అర్థం మనం విశ్వం నుంచి వేరైపోయి విశ్వాతీత జ్ఞానం దగ్గరకు పోతామని కాదు. విశ్వంలోనే సమగ్ర ఆత్మజ్ఞానానికి, సర్వజ్ఞానానికి పోవటం జరుగుతుంది. అతీతాన్ని గురించి, విశ్వాన్ని గురించి, వ్యక్తిని గురించి పొందే జ్ఞానమే సమగ్రమైన జ్ఞానం. అది ఈ ప్రపంచంలోనే సాధ్యపడుతుంది. దీన్ని బట్టి తేలింది ఏమిటంటే అనిర్దేశానికి, నిర్దేశాలకి మధ్య వ్యతిరేకత లేదు. అవి రెండూ ఒకే అనంత శాశ్వతత్వానికి ప్రకటనలు. దివ్య చైతన్య అనుభవంలో గాని ఈ సత్యం బోధపడదు. అనంత శాశ్వత యథార్థం 3 స్థాయిల్లో ఉంటుంది. అతీత స్థాయిని బ్రహ్మని, విశ్వస్థాయిని ఈశ్వరుడని, వ్యక్తి స్థాయిని పురుషుడని వ్యవహరించవచ్చు. ప్రపంచంలో కనిపిస్తున్న వస్తువులు, జీవులు, చరాచరాలు అన్నీ బ్రహ్మే అని ఉపనిషత్తు ప్రకటిస్తుంది. ఈశ్వరుడు, పురుషుడు కూడా బ్రహ్మే. తన మాయ వల్ల బ్రహ్మ ఇవన్నీ అయినాడు. మనస్సు దీన్ని గ్రహించలేక యథార్థాన్ని ముక్కలు చేసి అందులో కొన్నింటిని ఎంపిక చేసి వాటితో ఒక వ్యవస్థను నిర్మాణం చేస్తుంది. సమగ్రమైన జ్ఞానం రావాలంటే యథార్థానికున్న స్థాయిలన్నింటినీ, పక్షాలన్నింటినీ సమన్వయం చేయాలి. బ్రహ్మకు మాయలాగా ఈశ్వరుడికి శక్తి, పురుషుడికి ప్రకృతి ఉన్నాయి. నిజానికి మాయ, శక్తి, ప్రకృతి 3 బ్రహ్మవే. వీటిని వేరువేరుగా కాక ఒకే మొత్తంగా పరిగణిస్తే అతీతానికి, విశ్వానికి, వ్యక్తికి మధ్య విరోధం తొలగిపోతుంది. మానవ హేతువుకు ఇది సాధ్యం కాదు. ఈ అల్పత్వం ఆ అపారత్వాన్ని అంచనా వేయలేదు. మానవ హేతువుకున్న వనరులు చాలా తక్కువ. వాటిని పరిమితంగా మాత్రమే అది ఉపయోగించగలదు. కాబట్టి అనంతంలో ఉండే సిరి సంపదలు, భోగభాగ్యాలు దాని ఊహకు అందవు. మానవ హేతువుకున్నది అజ్ఞానపు సగం తెలివి. అనంతానికి ఉన్న జ్ఞానాన్ని అది అనుసరించలేదు. యథార్థానికి అనేక స్థాయిలు ఉంటాయి అని తెలియకపోవటం వల్ల ప్రతి పరిమిత వస్తువుకు వెనుక అనంతం ఉందని, పరిమితాన్ని తెలుసుకోవాలంటే అనంతాన్ని తెలుసుకోవాలని తెలియకపోవటం వల్ల మనస్సు, మానవ హేతువు అనంతాన్ని తెలుసుకోలేదు. అదేగాక హేతువు మనస్సుకు కింద ఉన్న జీవంతో గాని, పైన ఉన్న ఉన్నత చైతన్యంతో గాని వ్యవహరించలేదు. వాటితో వ్యవహరించటానికి కావలసినది అంతఃప్రేరణ, ఇన్స్టింక్ట్, అంతర్బుద్ధి, ఇంట్యూషన్ తప్ప హేతువు కాదు. ఈ కారణాల వల్ల మానవ హేతువు అనంతాన్ని గ్రహించలేదు. ఇలా చెప్పడం వల్ల అనంతం అర్థం పర్థం లేని గారడి వంటిదని అనుకోకూడదు.
అనంతానికి హేతు ఉంది, కానీ అది ఆధ్యాత్మిక దివ్య చైతన్య హేతువు. మన హేతువు అనంతం వ్యవహరించే విధానాన్ని గ్రహించలేకపోవటానికి రెండు కారణాలున్నాయి. ఒకటి, సంఘటనకు కారణమైన అనేక శక్తుల్ని, ఫోర్సెస్ ని అది చూడలేదు. ఆ శక్తుల్లో కొన్ని మనకు కనిపిస్తాయి, కొన్ని కనిపించవు. కనిపించే వాటిని చూచి ఆ సంఘటనకు అవే కారణం అనుకుంటాం. కనిపించని శక్తులు అకస్మాత్తుగా జోక్యం చేసుకుని మన అంచనాల అన్నింటినీ కూడా తలకిందులు చేయవచ్చు. రెండు, ఒకే విధమైన శక్తుల సమ్మేళనం వల్ల ఎప్పుడూ ఒకే ఫలితం వస్తుందని మనం ఊహిస్తాం. కానీ ఒక్క సమ్మేళనమే అనేక ఫలితాలకు త్రోవ తీయవచ్చు. ఏ ఫలితం వచ్చేది దైవం అనుమతిని బట్టి ఉంటుంది. ఒక్కొక్కసారి దైవ అనుమతి అతివేగంగా జోక్యం చేసుకుని సర్వాన్ని చిటికలో మార్చివేస్తుంది. అటు కారణాన్ని కాని ఇటు ఫలితాన్ని కాని మానవ హేతు ఎప్పుడూ సరిగ్గా అంచనా వేయలేదు. అంచనాలు తారుమారైనప్పుడు హేతువు దిక్కుతోచందైపోతుంది. దివ్య చైతన్య హేతువు అంతర్బుద్ధి ఇంట్యూషన్ ద్వారా పనిచేస్తుంది. అంతర్బుద్ధికి ప్రత్యక్ష జ్ఞానం ఉంది కనుక దానికి కనిపించనివి లేవు. దాని అంచనాలు ఎన్నటికీ తారుమారు కావు. అనంతంలో హేతువు విశ్వ ప్రయోజనం కోసం పనిచేస్తుంది, కానీ సంకుచితమైన శ్రేయస్సు కోసం కాదు. దాని హేతువు మెత్తనిది, స్వేచ్ఛగా ప్రతిదానికి అనుగుణంగా వర్తిస్తుంది. మానవ హేతువు కర్కశంగా ఉండే పద్ధతుల్ని విడిచిపెట్టి మృదువై విస్తారమైన దశల్ని, సంభావ్యతల్ని తెలుసుకుంటే అప్పుడు దానికి యథార్థ స్వరూపం బోధపడుతుంది. ఏదో ఒక రూపం మీద పట్టుబట్టి అదే సమస్త యథార్థమని భావించే ధోరణికి మనస్సు స్వస్తి చెప్పాలి. అనంతం ఏకంగాను బహుళంగాను కూడా ఉండగలదు అని గ్రహించి దాని సర్వముఖాలను చూడగలిగేటంతగా మానవ హేతు మెత్తగా మృదువుగా అయిపోవాలి. యథార్థ స్వరూపాన్ని సరిగా గ్రహించలేని మానవ మేధస్సు దాన్ని రెండుగా చీల్చివేసి అందులో ఏదో ఒకటే యథార్థం అంటుంది. రెండు చీలికల మధ్య విరోధాన్ని తెచ్చిపెడుతుంది. ఆ విధంగా అది చేసిన కొన్ని ప్రధానమైన చీలికలు ఇవి: అస్తిత్వం, క్రియాశీలత, బీయింగ్, డైనమిజం; నిర్గుణం, సగుణం, ఫీచర్లెస్ విత్ ఫీచర్స్; ఏకం, అనేకం, వన్ అండ్ మెనీ; నిరాకారం, సాకారం, ఫార్మ్లెస్ విత్ ఫార్మ్; అనంతం, పరిమితం, ఇన్ఫినిట్ అండ్ ఫైనిట్; నిర్వికారం, సవికారం, ఇమ్యూటబుల్, మ్యూటబుల్; అచలం, చలం, ఇమ్మొబైల్, మొబైల్. యథార్థాన్ని ఈ విధంగా రెండుగా విడదీసి మొదటి వరుసలో వాటిని బ్రహ్మకు, రెండో వరుసలో వాటిని ప్రపంచానికి ఆపాదిస్తుంది. అందులో ఏదో ఒకటే యథార్థం ఉంటుంది. మనస్సు అవలంబించే ఈ పద్ధతిలో ఉండే దోషాన్ని పరిశీలిద్దాం. ప్రతిదానికి ప్రధాన అస్తిత్వం, ఎసెన్షియల్ బీయింగ్, దాంతోపాటు క్రియాశీల స్వభావం, స్వధర్మం ఉంటాయి. నిరపేక్షం అంటే ప్రధాన సారస్థితి మాత్రమే అనుకోకూడదు. తను తాను సృష్టించుకునే శక్తి, క్రియాశీలత కూడా దానికి ఉంది. మానవ హేతువు, మానవ భాష ఈ రెంటి మధ్య లేనిపోని విరోధాన్ని సృష్టించాయి. అలాగే సగుణ నిర్గుణాల తగాద. నిర్గుణం అంటే గుణాలు లేనిది అని అర్థం చెబితే అనవసరమైన గందరగోళం వస్తుంది. అలా కాక నిర్గుణం అంటే గుణాల నుంచి స్వేచ్ఛ కలది అంటే సమస్య తీరిపోతుంది. గుణాలను ప్రకటించగలదు గనుక సగుణం, వాటి కట్టుబడకుండా స్వేచ్ఛగా ఉంటుంది గనుక నిర్గుణం. ఏకం, అనేకం సమస్య కూడా ఇటువంటిదే. ఏకం అంటే గణితంలో చెప్పుకునే ఒకటి అనుకుంటాం, కానీ అనంతానికి ఈ గణిత శాస్త్రం అన్వయించదు. అనంత ఏకత్వంలో వందలు, వేలు, లక్షలు, కోట్లు ఉండవచ్చు. ఎంత సంఖ్యలో కుప్పపోసినా అవి ఏకత్వాన్ని మించలేవు. అనేకత్వం ఏకత్వం మీద ఆధారపడింది. ఏకత్వం ఆలంబనంగా ఉండటం వల్లే ప్రతిదీ మరొక దానికంటే వేరుగా ఉండగలుగుతోంది. అనేకత్వాన్ని ప్రకటించటమే ఏకత్వం చేస్తున్న పని. ఈ రెండూ వేర్వేరు కావు. చల అచలాల సంగతి కూడా ఇంతే.
శక్తి లేని నిరపేక్షం, సమర్థత లేని సచిదానందం ఉండవు. నిరపేక్షం అచలమైన సర్వచలనానికి, సృష్టికి మూల కారణం అదే, ఆధారం అదే. విస్తారమైన కర్మంతా నిశ్శబ్ద అచల స్థితి మీదే నిలబడి ఉంది. సాకార నిరాకారాల సంగతికొస్తే సచ్చిదానంద సారస్థితి నిరాకారం. అంటే అది ఏ ఒక్క రూపానికో నామానికో పరిమితమై లేదు అన్నమాట. అలా లేదు గనుక అది అనంత నామాలని, రూపాలని అభివ్యక్తం చేయగలుగుతుంది. నామరూపాలు అసత్యం కావు. యథార్థ స్థితిలో నిగూఢంగా ఉన్న విలువల్ని రూపాలు మనకు కనపడేట్టు చేస్తున్నాయి. అలాగే ఏ విలువకు రూపం ఆకారం కలిగించిందో దాని శక్తిని, లక్షణాన్ని, గుణాన్ని తెలిపే శబ్దం నామం. నామరూపాలు సర్వస్థితినిలో, ఆల్ ఎగ్జిస్టెంట్ లో సహజంగా ఉన్నవే. అనంతానికి నామరూపాలు లేవని, పరిమితానికే ఉన్నాయని, అవి వ్యతిరేకాలని మన మనస్సు ఊహించి కంగారు పడిపోతుంది. అపరిమితం, పరిమితం రెండూ సూర్యునిలో వెలుగు, వేడిలాగా కలిసే ఉంటాయి. తనంతట తాను పరిమితం క్షణకాలం కూడా నిలబడి ఉండలేదు. దానికి అనంతం పునాది, ఆధారం. సారంలో ప్రతి పరిమితం అనంతంతో ఒకటి కాబట్టే అది ప్రత్యేకంగా నిలబడగలుగుతోంది. ఏ వస్తువు మిగతా వాటి నుంచి వేరుగా లేనేలేదు. వస్తువులన్నీ అనంతానికి అభివ్యక్తులే. మానవ తర్కానికి అనంత తర్కం అంతుబట్టక అయోమయంలో పడిపోతుంది. అదే పూర్ణమే, ఇదే పూర్ణమే. పూర్ణం నుంచే పూర్ణం వచ్చింది. పూర్ణం నుంచి పూర్ణాన్ని తీసివేస్తే పూర్ణమే మిగిలి ఉంటుంది అనే ఈశావాస్యోపనిషత్తు వాక్యం ఈ అనంత తర్కానికి చెందింది. మానవ తర్కం దీన్ని సమ్మతిస్తుందా? అనేకమవుతూ కూడా అనంతం ఒకటిగానే ఉంటుంది. అనేకంలో ఉన్న వాటన్నింటినీ మొత్తం చేస్తే ఏకం కాదు. అన్నీ తానే అవుతూ కూడా అనంతం వాటిని మించి ఉన్న తత్తుగా ఉంటుంది. ఇది అనంత తర్కం వ్యవహరించే విధానం. సవికార నిర్వికారాల విషయానికి కూడా ఈ తర్కమే వర్తిస్తుంది. తనలో ఎన్ని మార్పులు జరుగుతున్నా ప్రధాన అస్తిత్వం ఏ మార్పులు లేని నిర్వికారంగానే కొనసాగుతుంది. వికారాలన్నీ నిర్వికారం ఆధారంగా జరుగుతున్నవే. ఒకే ఆత్మ పురుగు, పక్షి, జంతువు, మనుష్యుడు అవుతుంది. అయినా ఈ మార్పులన్నింటికీ ఆధారంగా వెనక, లోపల ఆత్మ తన యథాస్వరూపంతో కొనసాగుతూనే ఉంటుంది. అదంతా ఒక పరమాద్భుతం, విశ్వమాయ. ఏకం భిన్నం కావటం, భిన్నం మళ్లీ ఏకం కావటం అనే రెండు ధ్రువాల మధ్యనే ఈ విశ్వమంతా తిరుగుతోంది. మానవ మేధస్సు సంకుచితమైన, కర్కశమైన తన తర్కానికి స్వస్తి చెప్పి అనంతానికి అనువైన తర్కాన్ని నేర్చుకోవాలి. అప్పుడు యథార్థంలో తాను కల్పించిన చీలిక నిరాధారమని, యథార్థమంతా ఒకటే అని దానికి బోధపడుతుంది. అనంత చైతన్యానికి ప్రధానంగా 3 లక్షణాలున్నాయి. మొదటిది, అది ఒకేసారి అనేక విధాలుగా ఉంటుంది. అనేక చైతన్య దశల్ని ముందుకు తీసుకొస్తుంది. అయినా మళ్ళీ ఒకే చైతన్యంగానే ఉంటుంది. ఒకే సమయంలో అది అతీత చైతన్యంగా, విశ్వ చైతన్యంగా, వ్యక్తి చైతన్యంగా వ్యవహరిస్తుంది. మళ్లీ తన అనంత చైతన్య స్థితికి దీనివల్ల ఏ భంగము రాదు. అనంత చైతన్యానికి ఈ విధమైన స్వేచ్ఛ ఉంది. వివిధ దశల్ని ప్రకటించినా వాటిలో దేనికి గాని, అన్నింటికీ గాని పరిమితం కాకుండా తన స్వస్వరూపంలోనే అది ఉండగలుగుతుంది. భిన్న దశలు అదే, వాటికి వేరుగా కొనసాగేది అదే. ఇక రెండవది, అనంత చైతన్యానికి పరిమితం కాగల శక్తి ఉంది. అవసరం లేని దాన్ని వెనక ఉంచి కావలసినంత వరకే ముందు పెట్టడం ద్వారా అనంత చైతన్యం పరిమితమవుతున్నది. ఉదాహరణకు మనస్సుగా వ్యక్తమవుతున్నది అనంత చైతన్యమే. కానీ మనస్సుగా వర్తించటానికి అవసరమైన చైతన్యాన్ని మాత్రమే ముందు పెట్టి మిగిలిన దాన్ని వెనక ఉంచివేసింది. ఇందువల్ల మనస్సు అనే పరిమిత స్థితి వచ్చింది. ఇదే విధంగా జీవం, పదార్థం కూడా ప్రతి పరిమితానికి చుట్టూ, వెనక సమస్త అనంత చైతన్యం నిగూఢంగా ఉండి
ఆ పరిమిత రూపం నిలబడటానికి దోహదం చేస్తున్నది. అయితే ఇదంతా సర్వజ్ఞానం వల్ల జరిగింది. మరి మన చైతన్యంలో వచ్చిన పరిమిత స్థితి, ప్రత్యేకత అజ్ఞానం వల్ల కలిగినవి కదా. సర్వజ్ఞానం ఆధారంగా ఏర్పడ్డ పరిమిత రూపాలకు అంధత్వం, అజ్ఞానం ఎలా వచ్చాయి? ఈ చర్చ తరువాత అధ్యాయాల్లో వస్తుంది. ప్రస్తుతం ఇక్కడ చైతన్యానికి పరిమితం కాగల శక్తి ఉంది అని చెప్పటమే తాత్పర్యం. ఇక మూడో లక్షణం, అనంత చైతన్యం తనలో తాను లీనమైపోగలదు, సెల్ఫ్ అబ్జార్ప్షన్. పూర్తిగా తేజోమయ స్థితిలో లీనమైతే అతీత చైతన్యం, పూర్తిగా అంధకార స్థితిలో విలీనమైతే అచేతన ఫలితాలవుతాయి. పాక్షికంగా కూడా చైతన్యం లీనం కావచ్చు. అంటే తన అస్తిత్వంలో, ఒక రూపంలో, ఒక క్షేత్రంలో, ఒక గమనంలో లీనమైపోయి అది మాత్రమే తెలిసి మిగిలిన తెలియకుండా పోవచ్చు. అది పాక్షిక విలీనం. ఈ పాక్షిక విలీన స్థితి వల్లనే విశ్వ చైతన్యం, వ్యక్తి చైతన్యం సంభవించాయి. నిరపేక్ష బ్రహ్మకు చైతన్య శక్తి, కాన్షియస్నెస్ ఫోర్స్ ఉంది. కావాలన్నప్పుడు అది సృష్టి చేయడానికి పూనుకుంటుంది. దీన్నే మాయా అనవచ్చు. విశ్వదృష్టి నుంచి చూచినప్పుడు బ్రహ్మ ఆత్మగా, విశ్వానికి ఆత్మగా, కాస్మిక్ సెల్ఫ్ గా కనిపిస్తాడు. మన మొదటి అనుభవంలో ఆత్మ అచల నిర్వికారంగా, నిశ్శబ్దంగా, తనంతట తానే ఉన్నదిగా, విశ్వమంతా వ్యాపించి ఉన్నదిగా కనిపిస్తుంది. క్రియాశీల స్వభావం అందులో అస్సలే కనిపించదు. చలనమంతా ఆత్మకు దూరంగా, వేరుగా ఉన్నట్టు అనిపిస్తుంది. అగ్ని వేరు, దానికి ఉన్న కాల్చే శక్తి వేరు కానట్లే ఆత్మ వేరు, చలనం వేరు కావు. ఆత్మకు ఉన్న శక్తిని మాయా అనవలసి వస్తుంది. వ్యక్తి మోక్షాన్ని పొందటానికి, ప్రకృతిని అధిగమించి నిజమైన విశ్వజనీయత పొందటానికి ఈ నిశ్శబ్ద, నిశ్చల, నిర్వికార ఆత్మసాక్షాత్కారం అవసరమైతే కావచ్చు. కానీ తన శక్తి వల్ల సర్వాన్ని నిర్మించి సర్వరూపాలతో ఒకటిగా ఉన్న ఆత్మ కూడా అనుభవంలోకి రావాలి. అప్పుడే సంపూర్ణ సమగ్ర ఆత్మానుభవం కలిగినట్లు. అయితే నిశ్శబ్ద ఆత్మానుభవాన్ని తక్కువగా అంచనా వేయకూడదు. స్వేచ్ఛ, అమూర్తత్వం సిద్ధించటానికి ఈ అనుభవం అనివార్యం, ఆవశ్యకం కూడా. విశ్వజనీయుడైన వ్యక్తి పురుషుడు. ఇతడు అమూర్త వ్యక్తి, ఇంపర్సనల్ పర్సన్. ప్రకృతి నుంచి వేరుగా ఉన్నా ప్రకృతితో ఇతనికి విడదీయరాని సంబంధం ఉంది. సాంఖ్య సిద్ధాంతం ఈ వ్యక్తి రూపానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది. ప్రకృతి పురుషుల వివేచన ఆచరణలో ఎంత అవసరమైనా ఆ రెండు ఒకటిగా ఉండే అనుభవం కూడా మనకు రావాలి. తన్ను తాను అభివ్యక్తం చేసుకోవటానికి, ప్రధాన అస్తిత్వానికి ప్రకృతి, పురుషుడు రెండూ కావాలి. పురుషుడు ఏ స్థాయిలో ఉంటే ప్రకృతి దానికి అనుగుణమైన స్థాయిలో పురుషునితో కలిసి ఉంటుంది. ప్రకృతి వియోగం అనేది లేనే లేదు. పురుషుడు పరమోన్నత స్థితిని చేరి పురుషోత్తముడైనప్పుడు కూడా ప్రకృతి పరాప్రకృతిగా ఆయనతో పాటే ఉంటుంది. యథార్థ స్థితికి ఈశ్వరుడు అనే మూడో రూపం కూడా ఉంది. ఈశ్వరుడు ప్రకృతికి ప్రభువు, శాసకుడు. ఆత్మ, పురుషుడు అనే రూపాల కంటే ఈ రూపం సర్వసమగ్రమైనది. వ్యక్తిత్వాన్ని అధిగమించి, ఆవహించి బలపరిచేవాడు ఈశ్వరుడే. అయితే ఈ ఈశ్వరుడు మతాలు వర్ణించిన వ్యక్తి రూపం గల దేవుడు కాదు. వ్యక్తి రూపాలను దేవుళ్ళు ఉన్నారు, గాడ్స్. కానీ వారంతా ఈశ్వరుని ప్రతినిధులు, పేర్లు, దివ్య వ్యక్తిత్వాలు, సగుణ నిర్గుణాలు, మూర్త అమూర్తాలు ఆయన పక్షాలు. ఈశ్వరుడు నిరాకారుడని, అమూర్త స్థితి అని అనటం సరికాదు. ఏది అమూర్తం? అచేతనకు, ప్రకృతికి, భౌతిక శక్తులకు వ్యక్తిత్వం, ఆకారం లేదు. అవి అమూర్తం. అలాగే గుణాలు, ప్రేమ, ఆనందం, చైతన్యం అన్ని అమూర్తంగానే వ్యవహరిస్తాయి. వాటికి వ్యక్తిత్వం ఉన్నది అనలేము. ఎందుకంటే పరిమితమైన శక్తులు, గుణాల గిరిలో బందీ అయినప్పటి చైతన్యాన్ని మనం వ్యక్తిత్వం అంటున్నాం. ఈ దృష్టిలో పైన చెప్పిన వాటికి వ్యక్తిత్వం లేదు. కానీ అనంత వ్యక్తిత్వాలు వహిస్తూ తాను మాత్రం యథార్థంగా, శాశ్వతంగా ఉంటున్న పరమ వ్యక్తి, సుప్రీం పర్సన్ ఉన్నాడు.
ఆ వ్యక్తిత్వమే అచేతనగా రూపొంది పరిమిత వ్యక్తి రూపాలను సృష్టించింది. ఈ దివ్య వ్యక్తిత్వాన్ని మనస్సు గ్రహించలేక అహంకారంలో పరిమితమైనదే వ్యక్తిత్వం అని భ్రమపడి యథార్థ స్థితికి వ్యక్తిత్వం లేదు అనుకుంటోంది. ఈశ్వరుడు వ్యవహరించే విధానాన్ని అర్థం చేసుకోలేక తబ్బిబ్బు పడుతోంది. మానవులాగానే ఆయన కూడా వర్తిస్తాడు అని భ్రమపడుతోంది. తన ఇష్ట ప్రకారం సంఘటనలు జరగకపోవటం వల్ల మానవుడు ఈశ్వరుణ్ణి చండశాసనుడైన నిరంకుశుడుగా చిత్రిస్తున్నాడు. సర్వ వస్తువుల భూత భవిష్యత్ వర్తమానాలు తెలుసు కనుక ఆయన వాటి సంభావ్యతను పాసిబిలిటీని బట్టి అవసరాన్ని బట్టి ప్రవర్తిస్తాడు. ఏ ధర్మాలకు బద్ధుడు కావలసిన అవసరం లేకపోయినా వస్తువుల సత్యం ప్రకటన కావటానికి తానే ఏర్పరిచిన ధర్మాలను తాను అనుసరిస్తాడు. ఒక్కొక్కసారి ఆ ధర్మాలను రద్దు చేసి కొత్త ధర్మాలు సృష్టిస్తాడు. అప్పుడు మనకు అదంతా అద్భుతం, మ్యాజిక్ అనిపిస్తుంది. విశ్వం ఎంత యాంత్రికంగా వ్యవహరించినా అందులో చైతన్యం కల ఆధ్యాత్మిక ధర్మం పనిచేస్తోంది. ప్రతి అడుగున ప్రకృతి ఆయన అనుమతితోనే వ్యవహరిస్తుంది. ఆయన నిశ్శబ్ద అనుమతి తథాస్తు ప్రతి అడుగునా ఉంటుంది. ఈశ్వరుడి సమ్మతి లేనిదే పూచిక పుల్ల కూడా కలవదు. ఈ వివరణ వల్ల బ్రహ్మ, పురుషుడు, ఈశ్వరుడు ఈ మూడు ఒకే యథార్థ స్థితికి సంబంధించిన మూడు స్థాయిలని, వారి మధ్య వ్యతిరేకత ఏదీ లేదని స్పష్టపడింది. అభివ్యక్తమైన విశ్వానికి ఆధారమైన ఆత్మగా, విశ్వానుభవాన్ని పొందే పురుషుడుగా, విశ్వాన్ని పరిపాలించే ఈశ్వరుడుగా వ్యవహరిస్తున్నది ఆ యథార్థమే. ఆత్మకు ఉన్న శక్తి మాయ, పురుషుడి శక్తి ప్రకృతి, ఈశ్వరుడి శక్తి ఈశ్వరి. సృష్టికి ప్రతి స్థాయిలోనూ స్త్రీ పురుష సూత్రాలు రెండూ అవసరమే. దివ్య చైతన్యంలో రెండూ కలిసి ఉంటాయి. కాని విశ్వస్థాయిలో అవి రెండూ వేరుగా పనిచేస్తాయి. దివ్యమాత ఎనర్జీ విశ్వ సృష్టికర్తగా, మాయగా, పరాప్రకృతిగా, చిచ్చక్తిగా ఉంటూ ఈశ్వరుణ్ణి అభివ్యక్తం చేస్తుంది. ఈశ్వరుడికి మన ఆత్మ సమర్పణ ఈ దివ్యమాత ద్వారానే జరగాలి. పరాప్రకృతి దగ్గరకు మనం పైకి ఆరోహించాలి. ఈ విధంగా బ్రహ్మ, పురుషుడు, ఈశ్వరుడు ఒకే యథార్థం. వాటి మధ్య ఎక్కువ తక్కువలు, వ్యతిరేకతలు లేనేలేవు. విశ్వ అభివ్యక్తికి ఈ మూడు స్థాయిలు అవసరమే. ఈ సత్యాన్ని గ్రహించలేని మనస్సు స్వరూపరహిత భావాల మీద ఆధారపడి, అంటే అబ్స్ట్రాక్ట్ ఐడియాస్ మీద ఆధారపడి యథార్థ స్థితి అమూర్తం అంటుంది. సజీవమైన భౌతికాతీతమైన స్వరూపం గల భావాలు మాత్రమే యథార్థ స్థితిని ప్రకటించగలుగుతాయి. అటువంటి భావాలు మనస్సుకు క్యూబిస్టుల చిత్రకళలాగా గజిబిజిగా ఉంటాయి. అందుకే అది అయోమయంలో మునకలు వేస్తూ ఉంటుంది. దేశకాలాల విషయం కూడా ఇటువంటిది. మూల యథార్థ స్థితి నిశ్చలంగా విస్తరించుకున్నప్పుడు దేశం, చలన రూపంగా విస్తరించుకున్నప్పుడు కాలం అని వ్యవహరిస్తూ ఉంటాం. ఒకే విస్తరణ, ఎక్స్టెన్షన్ రెండు విధాలుగా జరిగి దేశకాలాలు అనుభవంలోకి వస్తున్నాయి. చైతన్య స్థాయిని బట్టి దేశకాలాల గమనాలు వేరుగా ఉంటున్నాయి. ఈ విస్తరణ భౌతికం కాదు, ఆధ్యాత్మికం. భౌతిక స్థితి వెనక్కిపోయి చూస్తే మన లోపల కూడా దేశం, కాలం ఉన్నట్టు తెలుస్తుంది. అవి సాపేక్ష దేశకాలాలు కావు. చైతన్యం అచల స్థితిలో ఉన్నప్పుడు కాలం ఉండదు. అది కాలరహితమైన శాశ్వత స్థితి. దివ్య చైతన్యంలో భూత భవిష్యత్ వర్తమానాలు ఒకే గమనంగా ఉన్న కాలం ఉంటుంది. మూడోది చిచ్చక్తి. అందులో అధికారికంగా కాలగమనం ఉంటుంది. గమనాన్ని చైతన్యం బయట నుంచి లేదా పైనుంచి చూస్తుంది. గమనంలో నిలకడగా ఉంటూ ముందు వెనుకను చూస్తుంది. గమనంతో పాటుగా తాను కదిలిపోతూ జరిగిందంతా గతంలోకి వెనక్కిపోతున్నట్లు, జరగవలసింది భవిష్యత్తులోంచి తన వైపు దూసుకొస్తున్నట్లు చూస్తుంది. ప్రస్తుతం తానున్న క్షణం మీదే కేంద్రీకరించి ముందు వెనుకల్ని చూడకపోవచ్చు. అనంత స్థితి ఒకే చూపులో, ఒకే అనుభవంలో ఈ స్థాయిలన్నింటినీ కూడా వహించి ఉండగలదు. మన పరిమిత చైతన్యానికి ఇదంతా గారడే అనిపిస్తుంది. ఒక కాలంలో ఒక స్థాయినే చూడటం దాని అలవాటు కాబట్టి ఇన్ని స్థాయిల్ని ఒకేసారి చూచి
సమన్వయం చేయలేకపోతుంది. అనంత చైతన్యానికి మాత్రం ఇందులో విడ్డూరం ఏమీ లేదు. ఈ విధంగా యథార్థ స్థితి ఊహించిన స్థాయిలన్నింటినీ చూచి సామరస్యం చేసే శక్తి దివ్య చైతన్యానికి, సూపర్ మైండ్కి మాత్రమే ఉంది. దాన్ని మనం పెంపొందించుకోగలిగితే అనంత యథార్థం అతీతంగా, విశ్వంగా, వ్యక్తిగా ఒకేసారి ఎలా ఉంటున్నదో తెలుస్తుంది. ఆత్మ, విశ్వం, వ్యక్తి మూడు ఒకే యథార్థానికి చెందిన స్థాయిలని, ఆ యథార్థం ప్రకటన కావటానికి ఇవి అవసరమైనవని స్పష్టమైంది. విశ్వం దివ్య చైతన్యాన్ని అభివ్యక్తం చేసి దివ్య జీవనం ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో స్థిరం కావాలంటే అందుకు వ్యక్తి సాధనం. అయితే విశ్వం సహాయపడకుండా వ్యక్తి ఒక్కడే ఈ పని చేయగలడా? చేయలేడు. కాబట్టి వ్యక్తికి, విశ్వానికి అవినాభావ సంబంధం ఉంది. అసలు వ్యక్తిత్వం అంటే ఏమిటి? మానవ హేతువు వ్యక్తిత్వ ప్రాముఖ్యతను సరిగ్గా అవగాహన చేసుకోలేకపోయింది. అహంకారం వల్లే వ్యక్తిత్వం ఏర్పడిందని, అహంకారాన్ని దాటిపోవటం జరిగితే వ్యక్తిత్వం అంతరించిపోతుందని భావించింది. వ్యక్తిత్వానికి ఆధారం అహంకారం అనే మాట కొంతవరకే నిజం. ఉపరితలంలో వ్యవహరిస్తున్నది అహంకార వ్యక్తిత్వమే. మన ప్రకృతిలో జరుగుతున్న కర్మకలాపం అంతా నేను అనే కేంద్రం చుట్టూనే తిరుగుతోంది. ప్రకృతిలో భాగమైన కన్ను చూచినప్పుడు నేను చూచానని, చెవి విన్నప్పుడు నేను విన్నానని మనం అంటున్నాం. ఆ విధంగా సర్వకర్మలకు సూత్రంగా వ్యవహరిస్తూ నేను అనేది ఒక ప్రత్యేక వ్యక్తిత్వంగా ప్రవర్తిస్తోంది. అంటే మన మానసిక, భౌతిక, ప్రాణిక అనుభవానికి నేను అనేది ఒక ఆచరణాత్మకమైన రూపం. మిగతా అస్తిత్వం నుంచి వేరుగా నిలబడటం కోసం వాక్యంలో ఈ నేను లేదా అహం అవసరమైంది. దీన్ని మనం మన వ్యక్తిత్వం, ఇండివిజువాలిటీ అనుకుంటున్నాం. అహం పోతే వ్యక్తిత్వం ఉండదని, అతీత చైతన్యంలో వ్యక్తిత్వం లయమైపోతుందని భావిస్తున్నాం. సత్యాన్ని గ్రహించాలంటే మనం ఈ అభిప్రాయాలు మార్చుకోవాలి. అహంకార వ్యక్తిత్వం ఉపరితలం మీద ఏర్పడ్డ రూపం. ప్రత్యేక శరీరంలో జీవించడం కోసం కావలసిన తాత్కాలిక ఉపయోగం దీనివల్ల నెరవేరుతుంది. ఒక జన్మలోనే కాదు, అనేక జన్మల్లో అనేక శరీరాల ద్వారా పెంపొందుతున్న సంయోజనంగా అహం వర్తిస్తుంది. ఉపరితలం మీద ప్రవర్తించే అహం మన భాగాలన్నింటినీ సంయోజనం చేసి ఒక వ్యక్తిత్వంగా రూపొందిస్తుంది. ఇది శాశ్వతంగా ఉండిపోయే వ్యక్తిత్వం కాదు. దాని వెనుక పురుషుడు అని మనం పిలిచే చైతన్యం ఉంది. వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది, బలపరిచేది అతడే గాని దాన్ని మించి ఉంటాడు. తాను పొందే ప్రపంచ అనుభవాలన్నింటి నుంచి ప్రస్తుతం తన అభివృద్ధికి కావలసిన వాటిని మాత్రం ఎంపిక చేసి వాటి ఆధారంతో ఉపరితలం మీద వ్యక్తిత్వాన్ని నిర్మిస్తాడు. ఈ పురుషుడే నిజమైన వ్యక్తి. జీవలోకమంతా నా అంశలని, జీవుడు సనాతనుడని శ్రీకృష్ణుడు గీతలో ఉదహరించింది ఈ వ్యక్తిత్వాన్ని గురించే. వేదం విశ్వం అనే వృక్షం మీద ఉన్న రెండు పక్షుల గురించి చెప్పింది. వీటిని బట్టి చూస్తే వ్యక్తిత్వం కల్పన కాదని, యథార్థమని మనకు తెలుస్తుంది. కానీ మానవ హేతువు దీన్ని అర్థం చేసుకోలేదు. ఎంతసేపటికి అది పొరపాటు రాకుండా చూడాలి అని ఆరాటపడుతుందే గాని సత్యాన్ని కనుక్కోలేదు. విచక్షణల్లోనే హేతువు జీవిస్తుంది. ఏ కారణం చేతనైనా విచక్షణ లేకపోతే దానికి అంతా అయోమయంగా ఉంటుంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడటం ఎలా? సర్వజీవులతో ఏకమై శాశ్వతమైన ఏకత్వంలో జీవించడం జరిగితే వ్యక్తిత్వం లేకుండా పోతుందా? ప్రపంచ స్థితితో తాను ఒకటిగా ఉన్నాను అనే అనుభవం కలిగినప్పుడు వ్యక్తిత్వం ఏమవుతుంది? వ్యక్తిత్వం అంతరించిపోయి పురుషుడు ప్రపంచ పురుషుడైపోయినాడా? అలా జరగదు. అప్పుడు ప్రపంచ చైతన్యాన్నంతా ఆలింగనం చేసుకున్న వ్యక్తిగానే జీవిస్తాడు. అయితే ఒక్క తేడా వస్తుంది. ప్రపంచం తనకు బయట ఉందనుకోవటానికి బదులు తనలోనే ఉంది అని భావిస్తాడు. ప్రపంచానుభవం, వ్యక్తిత్వానుభవం రెండూ కొనసాగుతాయి. విశ్వ చైతన్యానికి అస్తిత్వం, శక్తి రెండూ ఉన్నాయి.
వ్యక్తి అస్తిత్వంతో మాత్రమే గాక శక్తితో కూడా ఏకత్వాన్ని పొందుతాడు. అస్తిత్వం అచలం గనుక దానితో సంయోగం వల్ల ప్రశాంతి, విశ్రాంతి లభిస్తాయి. శక్తితో సంయోగం వల్ల ప్రకృతిలో, కర్మలో, శక్తిలో ఉండే ఆనందం, విభిన్నమైన సంయోగంలో ఉండే హర్షం అనుభవంలోకి వస్తాయి. క్రియాశీల స్థితిలో ఎంత సంయోగం కలిగినా ఆచరణాత్మకమైన తేడా ఉంటుంది. విశ్వంతో తాదాత్మ్యాన్ని పొందిన ప్రతి వ్యక్తిత్వం దేనికది వేరుగానే ఉంటుంది. తేడాలున్నంత వరకు పరిపూర్ణ సంయోగం వచ్చినట్లు కాదని, తేడాలేవి తెలియకుండా పోయే తదేక సంయోగం మాత్రమే పరిపూర్ణమని సాంప్రదాయ వేదాంతం భావిస్తుంది. అటువంటి సంయోగం అస్తిత్వంతో మాత్రమే సాధ్యమని, శక్తితో సాధ్యం కాదని అనుకుంటుంది. అందుచేత క్రియాశీల సంయోగం పట్ల దానికి ఆసక్తి లేకుండా పోయింది. వ్యక్తిత్వ స్పృహ పూర్తిగా లేకుండా పోయినప్పుడే విశ్వ చైతన్యంతో నిజమైన సంయోగం వస్తుందని ఊహిస్తూ దానికోసమే అది కృషి చేస్తోంది. వ్యక్తిత్వం అసలు కనిపించకుండా పోయే తదేక సంయోగం వల్ల మనం ఆశించవలసింది ఏమిటి? ఆ సంయోగం పరిపూర్ణంగా ఉంటుందినా? తేడాల వల్ల పరిపూర్ణ సంయోగం రాదు అనటం సరికాదు. దైవం తన సృష్టితో పరిపూర్ణ ఏకత్వం కలిగి ఉన్నాడు. సృష్టిలో ఎన్ని తేడాలున్నా దాంతో ఏకత్వం కలగటానికి దైవానికి అభ్యంతరం ఏమీ లేదు. అటువంటప్పుడు తేడాలు ఏమీ లేని ఏకత్వమే పరిపూర్ణమని, తేడాలు ఉన్న ఏకత్వం పరిపూర్ణం కాదని అనుకోవటం ఎలా సరవుతుంది? రెండూ సంపూర్ణమైన ఏకత్వాలే. దైవంలాగా మనం కూడా అస్తిత్వంతో, శక్తితో కూడా ఏకత్వం పొందాలి. ఎన్ని తేడాలున్నా భంగం రాని ఏకత్వమే నిజమైన పరిపూర్ణమైన ఏకత్వం అని మనం గుర్తించాలి. తేడాలు లేని ఏకత్వంలో అయితే మాత్రమే విశ్రాంతి, ప్రశాంతి వస్తాయనుకుందామా? అది నిజం కాదు. శాశ్వతమైన కర్మ మధ్యలో దైవం స్థిరమైన ప్రశాంతిని వహిస్తున్నాడు. అటువంటి ప్రశాంతిని మనము సాధించవచ్చు. పోనీ నిజమైన హర్షం తేడాలుంటే లభించదంటారా? అసలు నిజమైన హర్షం తేడాలతో కూడిన ఏకత్వంలో మాత్రమే సాధ్యమవుతుంది. అటువంటి హర్షాన్ని దైవం ఈ సృష్టిలో అనుభవిస్తున్నాడు. తేడాలు లేని శుద్ధమైన ఏకైక సంయోగం కూడా సాధ్యమే, కానీ అది ఒక్కటే ఏకత్వం కాదు. అందులో భిన్నత్వంలో ఉండే ఏకత్వం వల్ల వచ్చే ఆనందం ఉండదు. అస్తిత్వంతోనూ శక్తితోనూ కూడా ఏకత్వం వచ్చినప్పుడు అది సమగ్ర సంపూర్ణ ఏకత్వం అవుతుంది. అది ఒక విధంగా విశ్వ వ్యక్తిత్వం, యూనివర్సల్ ఇండివిజువాలిటీ. నిజానికి విశ్వం, వ్యక్తి రెండూ ఆత్మ విస్తరించటం వల్ల కలిగినవే. ఒకదానితో ఒకటి సంబంధించి ఉండటమే కాక ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉన్నాయి. వ్యక్తి తన చైతన్యాన్ని పరిపూర్ణంగా విస్తరించినప్పుడు అందులో ప్రపంచాంతా ఇమిడి ఉంటుంది. అహంకారం కలిగించిన పరిమితి వల్ల ఉపరితలం మీద వర్తిస్తున్న వ్యక్తిత్వం ఈ సత్యాన్ని గ్రహించలేకపోతోంది. విశ్వ వ్యక్తిత్వంలో వచ్చే అనుభవాన్ని ఇలా వివరించవచ్చు. ప్రపంచం నాలో ఉంది, నేను ప్రపంచంలో ఉన్నాను, అన్నీ నాలో ఉన్నాయి, అన్నింటిలో నేనున్నాను. ఇది ఆధ్యాత్మిక అనుభవం. హేతువుగా అందదు. విభజన పొందినట్లు వ్యవహరిస్తున్న ఆత్మలో అటువంటి విభజన, పంపిణీ ఏదీ లేదు. అన్నీ దైవంలో ఉన్నాయి. దైవం అన్నింటిలో ఉన్నాడు. ఒకేసారిగా ఇది ఏకత్వం, సమ్మేళనం, ఆలింగనం కూడా అవుతుంది. అహంకాని నిజమైన ఆధ్యాత్మిక వ్యక్తిత్వం ఉందని మనకు పై చర్చ వల్ల స్పష్టపడింది. ఈ వ్యక్తిత్వానికి ఉండే ప్రత్యేకత ప్రధాన ఏకత్వం మీద ఆధారపడి ఉంటుంది. అందుచేత వివిధ వ్యక్తిత్వాల మధ్య పరస్పర సంబంధం ఉంటుంది. దివ్య జీవనానికి మూలాధారం ఈ ఆధ్యాత్మిక వ్యక్తిత్వమే. తక్కువ స్థాయికి చెందిన పరిమితమైన అనుభవానికి సరిపడే భాషను ఉపయోగించి ఈ ఉన్నతమైన అపరిమితమైన అనుభవాన్ని తెలుసుకోలేము. మనం మానవుడు, దృశ్యస్థితి, యథార్థం, వ్యక్తి, నిజమైన మొదలైన మాటలు వాడుతున్నాం. అవన్నీ సాపేక్షాలు. మన అనుభవాన్ని ప్రకటించే శక్తి వాటికి లేదు. ఉదాహరణకు వ్యక్తి అన్న పదాన్ని తీసుకోండి. వ్యక్తి అంటే మిగిలిన పెద్ద నుంచి వేరుగా, దూరంగా ఉన్న స్థితి అని అనుకుంటాం.
కానీ నిజానికి అలా ఏదీ మిగిలిన దాని నుంచి వేరుగా లేనే లేవు. మనం ఇందాక చెప్పుకున్న వ్యక్తిత్వం ఏకత్వం ఆధారంగానే ఉంటుంది. ఇతర వ్యక్తిత్వాలతో సన్నిహిత సంబంధం కలిగి ఉంటుంది. ఈ సత్యాన్ని మానవ హేతువు తెలుసుకోదు. అహంకార వ్యక్తిత్వాన్ని అధిగమించి ఆధ్యాత్మిక వ్యక్తిత్వాన్ని వహించిన ముక్తజీవి అతీత స్థితిలో ఉన్న దైవాన్నే గాక విశ్వస్థితిలో వ్యక్తిత్వంలో కూడా ఉన్న దైవాన్ని దర్శించి ఆనందిస్తాడు. ఈ అనుభవాన్ని ఇది ఇది అని గాని, ఇది కాదు ఇది కాదని గాని వర్ణించి చెప్పలేము. హేతువు దీన్ని గ్రహించక నిరపేక్షం ప్రపంచ సంబంధాలు ఒకేసారిగా ఎలా ఉంటాయి అని ప్రశ్నిస్తుంది. సంబంధాలు లేనిదే నిరపేక్షం కదా, మళ్లీ అది సంబంధాలను భోగించటం ఏమిటి? దైవం, విశ్వం, వ్యక్తి అని 3 స్థితులు వేరుగా ఉంటే అది ఏకత్వం ఎలా అవుతుంది? ఉన్నది ఏకత్వమే అయితే బ్రహ్మ ఒకటే సత్యం, విశ్వం, వ్యక్తి భ్రమలు, కల్పనలు అంటుంది. ఒకేసారి వ్యక్తి దైవంగా, విశ్వంగా ఉండటం తర్క విరుద్ధం, గందరగోళం, ఆచరణలో అసాధ్యం అని గోల చేస్తుంది. మనస్సు తాను సృష్టించుకున్న వలలో తానే చిక్కుబడి బయటకు రాలేకపోతుందని దీనివల్ల స్పష్టపడుతోంది. మొదట సాపేక్షానికి నిరపేక్షానికి మధ్య అగాధాన్ని సృష్టించింది. 2 పరస్పరం విరుద్ధంగా కనపడే వాటిని వ్యతిరేకాలుగా విడగొట్టింది. 3 శాశ్వతంగా పుట్టిన వస్తువుల ఉత్పత్తిని కాల పరిభాషలో ఊహిస్తోంది. అంటే వస్తువులు పుట్టాయి, కొంతకాలం ఉండిపోతాయి అనుకుంటోంది. శాశ్వతంలో వస్తువులన్నీ శాశ్వతంగా ఉంటాయని చూడలేకపోతోంది. ఈ 3 పొరపాట్ల వల్ల మనస్సు నిరపేక్షం, అబ్సల్యూట్ అంటే సంబంధాలకు కట్టుబడక స్వేచ్ఛగా ఉండే తత్వం అని చెబుతూ అంతటితో సరిపెట్టక దాదాపు ఏ సంబంధాలు లేని శూన్యం అంటుంది. సంబంధాలకు కట్టుబడకపోవటం స్వేచ్ఛ కావచ్చు, కానీ సంబంధాలు కలిగించుకునే స్వేచ్ఛ కూడా దానికి ఎందుకు ఉండకూడదు? సంబంధాలన్నీ నిరపేక్షం మీద ఆపాదించిన భ్రమలేనని మనస్సు వాదిస్తుంది. రజ్జు సర్ప భ్రాంతి అంటుంది. తాడుని చీకట్లో చూచి పాము అనుకున్నట్లే బ్రహ్మను అజ్ఞానంలో చూచి ప్రపంచం అనుకుంటున్నాం. జ్ఞాన ప్రకాశంలో చూస్తే అది తాడు అని తెలిసిపోతుంది అంటుంది. ఈ వివరణ వల్ల స్పష్టపడింది ఏమీ లేదు. తాడుకు పాముకు ఉన్న విరోధం ఎలా ఉందో అలాగే ఉండిపోయింది. కాకపోతే ఈ విరోధాన్ని వేరే మాటల్లో ఒకటి సత్యం, ఒకటి భ్రమ అని చెప్పాం. కానీ తాడు లేందే పాము అనే భ్రమకు ఆస్కారం ఎక్కడుంది? బ్రహ్మ లేందే ప్రపంచానికి ఉనికే లేదు. ఏ సంబంధాలు లేని బ్రహ్మ ఏదో ఒక విధంగా ప్రపంచానికి ఆధారం అయిందన్నమాటే కదా. ఇదంతా మానవుని మనస్సు దురహంకారం వల్ల, తనకు తెలిసిందే సత్యం అని నమ్మటం వల్ల వచ్చిన చిక్కు. అనంత పరిమిత వస్తువులుగా నిరపేక్షం ప్రపంచ అభివ్యక్తిగా ఎందుకు ప్రకటన కాకూడదు? అలా ప్రకటన కాకూడదని గాని కాలేదని కాని వాదించటానికి మనకున్న అర్హత ఏమిటి? ఉపనిషత్తులు ప్రపంచంలో ఉండే ప్రతిదాన్ని ఇది కాదు, ఇది కాదు, నేతి నేతి అని తొలగించి బ్రహ్మ నిరపేక్షం అనలేదా అని ప్రశ్నించవచ్చు. నిజమే, కాని ఆ ఉపనిషత్తులే మళ్ళీ అన్నం బ్రహ్మ, ప్రాణం బ్రహ్మ, మనస్సు బ్రహ్మ అన్నాయి. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కటి బ్రహ్మే అని శ్వేతాశ్వతరోపనిషత్తు ప్రకటించింది. ఋషులు నేతి నేతితో పాటు ఇతి ఇతి, ఇది ఇది అని కూడా చెప్పి జాగ్రత్త పడ్డారు. అందుచేత కాదుకు అవునుకు మధ్య లేనిపోని విరోధం కల్పించింది ఈ మనస్సే. ప్రతిదీ బ్రహ్మమే, కానీ ఏదీ బ్రహ్మకు పూర్తి ప్రకటన కాదు అని మాత్రమే అర్థం చేసుకోవాలి. ప్రతిదీ యథార్థమే, కానీ ఏదీ సంపూర్ణ యథార్థం కాదు. ఇది అని మనం చెప్పేవన్నీ మనకు తెలిసిన విషయాలు. కాదు అనటం వల్ల ఇది కలిగించిన పరిమితికి నిరపేక్షం కట్టుబడి లేదు అని అర్థం. ఈ రెండూ కలిపితే గానీ అసలు పరమార్థం బోధపడదు. అలాగే అతీతానికి, విశ్వానికి, వ్యక్తికి మధ్య విరోధం కూడా. వ్యక్తిలో విశ్వం, అతీతం ఇమిడే ఉన్నాయి. అలాగే విశ్వంలో వ్యక్తి, అతీతత్వం ఇమిడే ఉన్నాయి. అతీతంలో వ్యక్తి, విశ్వం ఉండనే ఉన్నాయి. విరోధం ఎక్కడా? అంటే
నిరపేక్ష యథార్థం వహించే ప్రకటన రూపాలను మనస్సు తెలుసుకోలేక గందరగోళంలో పడిపోయిందన్నమాట. తర్కశాస్త్రంలో ఎంతో ప్రముఖమైన వైరుధ్య సూత్రం, లా ఆఫ్ కాంట్రడిక్షన్, పెరుగుకు బియ్యానికి ఒకటే మంత్రంగా చైతన్య స్థాయిలన్నింటికీ వర్తిస్తుందని అనుకోకూడదు. రెండు పరస్పరం విరుద్ధంగా ఉన్నా వాటిలో ఏదో ఒకటే నిజం కావాలి గాని రెండూ నిజం కావు అని ఆ సూత్రం చెప్తుంది. ఉదాహరణకు రాముడు మంచివాడు, రాముడు చెడ్డవాడు అనే రెండు వాక్యాలు విరుద్ధంగా ఉన్నాయి. కాబట్టి ఈ సూత్రం ప్రకారం అందులో ఏదో ఒక వాక్యమే నిజం కావాలి. దీన్నే బ్రహ్మకు అన్వయించి బ్రహ్మ నిరపేక్షం, బ్రహ్మ సాపేక్షం అనే వాక్యాలు రెండూ నిజం కావు, ఏదో ఒకటే యథార్థం కావాలి అంటాం. పాక్షిక ఆచరణాత్మక సత్యాలతో వ్యవహరించేటప్పుడు ఈ సూత్రం మనకు పనికొస్తుంది. స్పష్టంగా, నిశ్చయంగా, ఉపయోగకరంగా ఆలోచించి వర్గీకరించి వర్తించటానికి, ప్రత్యేక ప్రయోజనాలు నెరవేరటానికి ఈ సూత్రం చాలా సమర్థంగా ఉపయోగపడుతుంది. భౌతిక స్థితిలో ఈ సూత్రం అత్యంత బలం కలిగిందిగా ఉంటుంది. కానీ పదార్థాన్ని దాటి పైకి పోయిన కొద్దీ దీని ప్రభావం పలచబడిపోతుంది. వస్తువుల మధ్య విచక్షణ చేయటం మన ప్రథమ జ్ఞానానికి అవసరమే. ఉదాహరణకు ముత్యం, వజ్రం రెండూ వేరువేరు, వాటికి ప్రత్యేక లక్షణాలున్నాయి. అవి తెలిస్తే గాని వాటిని ఉపయోగించటం గాని సృష్టించటం గాని కుదరదు. కాని ఇంకా లోతైన జ్ఞానం లభించినప్పుడు, ఈ వైవిధ్యాలన్నింటి వెనుక ఉన్న ఏకత్వం తెలిసినప్పుడు ఈ తేడాలన్నీ సమన్వయం అయిపోతాయి. వజ్రం, ముత్యం రెండూ ఒకే ఎనర్జీ సృష్టించిన రూపాలే అని తెలియడం వల్ల వాటి తేడాలు గాని ప్రత్యేకతలు గాని ధ్వంసం అయిపోతున్నాయా? వస్తువులన్నింటికీ ప్రధాన సారస్థితి, సామాన్య స్థితి, కామనాలిటీ, వ్యక్తిత్వ స్థితి, ఇండివిజువాలిటీ ఉంటాయి. సామాన్యత్వం, వ్యక్తిత్వం రెండూ ప్రధాన సారస్థితికి సంబంధించిన నిజమైన శాశ్వతమైన శక్తులే. అది ఆ ఇంటిని అధిగమించున్నది. అంత మాత్రం చేత అదొక్కటే యథార్థమని, మిగిలినవన్నీ భ్రమని అనకూడదు. ప్రపంచం, స్థితి, సత్యం ఈ మూడింటిని కలిపి చూస్తే తెలుస్తుంది గాని ఏదో ఒకదాన్నే పట్టుకుంటే తెలియదు. పరస్పరం విరుద్ధంగా కనిపించేవి ఉన్నత స్థితిలో సమన్వయం అయిపోతాయి. అయినా మళ్లీ వ్యక్తిత్వాలు, ప్రత్యేకతలు కొనసాగుతూనే ఉంటాయి. ఒకదానికన్నా ఒకటి వేరుగా ఉన్నా మళ్లీ అన్నీ ఒకటే. ఆచరణలో చెట్టు, జంతువు, మనుష్యుడు వేరువేరు. వాటి వేరుతనం తెలిస్తేనే వాటితో మనం ఆచరణలో వ్యవహరించగలుగుతాం. కానీ లోతుగా పరిశీలిస్తే వృక్షం ఇంకా పూర్తిగా పరిణామం చెందని జంతువే, అలాగే జంతువు ఇంకా తయారవుతున్న మానవుడే. అదేవిధంగా మానవుడు తనకు మించిన స్థాయిల్ని ప్రకటించబోతున్నాడు, అంటే దైవం కాబోతున్నవాడు. ఈ విధంగా చూస్తే ఒకే శాశ్వత స్థితి తను తాను మరుగుపరుచుకున్న స్థితిలే చెట్టు, జంతువు, మనుష్యుడు. అంటే సర్వం వాసుదేవమయం. కానీ ఆయన విభిన్న ప్రకటన దశల్లో ఉన్న వాసుదేవుడు. ఇది తెలిసినంత మాత్రాన తేడాలన్నీ అబద్ధమని, వాసుదేవుడే నిజమని భావించకూడదు. ప్రతి మనుష్యుడు ఒక వ్యక్తి, మళ్ళీ మానవులందరూ ఒకటి. అలా చూస్తే ప్రతి మానవుడు సర్వమానవ జాతికి ప్రతినిధి. సర్వమానవ జాతి ప్రతి మానవుల్లోనూ ఉంది. అన్నీ అతడే అయినా అతడు ప్రత్యేకమే. ఇప్పుడున్న స్థితి అతనిదే కాని గతంలో అతడు దాటి వచ్చిన స్థాయిలన్నీ కూడా అతడే. అతడిప్పుడు ఇంకా కాని స్థాయిలు, కాబోయే స్థాయిలు కూడా అతడే. అతని ప్రస్తుత వ్యక్తిత్వాన్ని గాని సామాన్యత్వాన్ని గాని ఈ రెంటిని మించిన ప్రధాన సారాన్ని గాని చూచి అతన్ని అర్థం చేసుకోలేము. ప్రధాన సారం ఒక్కటే యథార్థమని, మిగిలిన అసత్యమని అనుకోవటం చాలా పెద్ద పొరపాటు. వైవిధ్య సూత్రానికి మనం కొంత సవరణ చేయాల్సి ఉంది. ఒకే వస్తువు గురించి ఒకే సమయంలో, ఒకే క్షేత్రంలో, ఒకే దృక్పథం నుంచి ఒకే ఆచరణ ప్రయోజనం కోసం రెండు వేరువేరుగా విరుద్ధంగా ఉన్న వాక్యాలు నిజం కావు. కొన్ని ఆచరణాత్మక లక్ష్యాల కోసం ఒక వస్తువు మంచిదనో, చెడ్డదనో, అందమైందనో, అందవిహీనమైందనో, న్యాయమనో, అన్యాయమనో చెబుతాం.
దాన్ని బట్టి ప్రవర్తిస్తాం. కానీ దానికే మనం పరిమితం అయిపోతే మనకు యథార్థ జ్ఞానం రాదు. ఒక ఉదాహరణ తీసుకుందాం. ఒక యుద్ధం, విధ్వంసం, ప్రచండ విప్లవం మనకు చాలా చెడ్డదిగా, అన్నింటినీ తల్లకిందులు చేసేదిగా తోచవచ్చు. కొన్ని విషయాలలో, ఫలితాలలో, మనం చూసే విధానంలో అలాగే అనిపించవచ్చు. కానీ ఇతర దృక్పథాల్లో, ఫలితాలలో అది చాలా మంచిది కావచ్చు. ఎందుకంటే ఇంకా సంతృప్తికరమైన కొత్త వ్యవస్థ రావటానికి వీలుగా అది అన్నింటినీ శుభ్రం చేసి సిద్ధం చేయటానికి ఉపయోగించవచ్చు. దేన్ని దాని విడిగా చూస్తే దాని అర్థం తెలియదు. అన్నింటితో దానికి ఉన్న సంబంధాన్ని, వాటన్నింటినీ అతిక్రమించి సమన్వయించే దాన్ని కూడా చూడాలి. ఏ మనుష్యుడు మంచివాడో చెడ్డవాడో కాదు. ప్రతివాడు వైరుధ్యాల సమ్మేళనం. ఒకే అనుభూతిలో, ఒకే కర్మలో కూడా మనకి వైరుధ్యాలు విడదీయరానివిగా కనిపిస్తాయి. ప్రపంచంలో ఏ ప్రత్యేకమైన వ్యవస్థ గాని, కర్మ గాని దానంతటది న్యాయం అనలేము. కానీ వాటి వెనకాల ఒక నిరపేక్షమైన న్యాయం పనిచేస్తూనే ఉంది. అలాగే ఒక సంపూర్ణ శ్రేయం, సంపూర్ణ సౌందర్యం ఉన్నాయి. కానీ అవి ప్రపంచంలో కనిపించే పాక్షిక విరుద్ధ ప్రకటనల ద్వారానే అభివ్యక్తమవుతున్నాయి. ప్రకటనలన్నింటినీ తీసిపారేసి నిరపేక్ష సంపూర్ణ అనుభవం కోసం పాకులాడటం నిరర్ధకం. సర్వస్థితులలో ఆ నిరపేక్ష న్యాయం, శ్రేయం, సౌందర్యం ఏ విధంగా వర్తిస్తున్నాయో చూడాలి. అందువల్ల విరుద్ధంగా ఉన్న వాటిలో ఏదో ఒకదాన్నే నిజమని, మిగిలింది అబద్ధమని మానవ హేతువాదం సత్యదర్శనానికి అవరోధం కలిగిస్తున్నది. వ్యక్తిత్వానికి, నిరపేక్షానికి వైరుధ్యం కనిపించినంత మాత్రాన వాటిలో ఏదో ఒకటే యథార్థమని తొందరపడి నిర్ణయించకూడదు. పోనీ కాలాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ వైరుధ్యాన్ని సమన్వయం చేయటం గాని, వివరించి చెప్పటం గాని సాధ్యపడుతుందా? కాలం సాపేక్షం కాబట్టి నిరపేక్షానికి ఉండే ప్రధాన సంబంధాలను అది వివరించలేదు. నిరుపాధికం ఉపాధికం అయిందని, అనంతం పరిమితం అయిందని, కొంతకాలం తర్వాత పరిమితం లేకుండా పోతుందని అనొచ్చు. ఇది చాలా సంకుచిత దృష్టి. ఎందుకంటే సర్వస్థితిని ఒకటిగా చూస్తే అనంతం, పరిమితం ఒకదాని పక్క ఒకటి ఉంటమే కాదు, ఒకదాని వల్ల ఒకటి ఉంటుంది. ఈ సత్యాలు కాలాన్ని గురించిన మన మానసిక విభజనలకు అందేవి కావు. ఉపాధులు, పరిమితాలు అసలే లేకుండా పోవటం అంటూ జరగదు. మనం ఊహించే కాలాన్ని సహాయంగా తెచ్చుకుని నిరపేక్షానికి ఉండే ప్రముఖ సంబంధాలను వివరించలేము. ఏదో ఒకనాడు అకస్మాత్తుగా నిరపేక్షం తనకు వ్యతిరేకమైన సాపాక్ష్యాలుగా అయిందని, ఏకం అనేకం అయిందని, నిరుపాధికం సోపాధికం అయిందని చెప్పటం సరైన సమాధానం కాదు. ఉపాధులు, సాపేక్షాలు, పరిమితాలు కల్పనలు కావు, యథార్థాలు. వాటిని వ్యతిరేకాలుగా చూసినంత వరకు అవి మనకు సరిగ్గా తెలియవు. విజ్ఞాన శాస్త్ర విభజనలు, తత్వశాస్త్ర విచక్షణల విషయంలోనే కాదు, ఆధ్యాత్మిక అనుభవాల సంగతి కూడా ఇంతే. ఆధ్యాత్మిక అనుభవాలు కూడా పరస్పరం విరుద్ధంగా ఉన్నట్టు కనిపిస్తాయి. ఎందుకంటే వాటిని చేరటానికి పరిమితమైన, విభజించే స్వభావం కలిగిన మానసిక చైతన్యంతోనే ప్రారంభించాలి. ఆధ్యాత్మిక అనుభవాలు మానసిక చైతన్యానికి అతీతంగా ఉంటాయి. విచక్షణలు చేయవలసిందే, కానీ వాటిని వైజ్ఞానికం చేసి అవే పరమ సత్యాలన్నట్టు వ్యవహరించకూడదు. ఉదాహరణకు సగుణ నిర్గుణాలను తీసుకుంటే ఈ రెండు అనుభవాలు నిజమే. ఒకే యథార్థానికి ఉన్న రెండు పక్షాలను అవి మన అనుభవంలోకి తీసుకొస్తున్నాయి. ఇందులో ఏది నిజమో తేల్చాలని చూడటం వల్ల ప్రయోజనం లేదు. ఏకం అనేకం, అనంతం పరిమితం, అతీతం విశ్వం, వ్యక్తి విశ్వం కూడా ఇంతే. అతీతం, విశ్వం, వ్యక్తి అనే మూడింటిలో ప్రతిదానిలో మిగిలిన రెండు రహస్యంగా తెరమరుగున ఉండనే ఉంటాయి. అతీతం మిగిలిన రెంటిని తనలో వహించి వాటిని నియంత్రిస్తుంది. అదే దైవ చైతన్యం. భూమి మీద ఆవిర్భవించిన మానవుడు మూడవ అంశమైన వ్యక్తిత్వానికి చెందిన అత్యున్నత శక్తి. ఆత్మజ్ఞానం వల్ల అతీతంతో, విశ్వంతో తన ఏకత్వాన్ని తెలుసుకున్న వ్యక్తి దైవ అభివ్యక్తికి అవసరం.
ఏకంతోనూ సర్వజీవులతోనూ ఒకటిగా జీవించే వ్యక్తి ఒక్కడిలోనూ ఇద్దరిలోనూ కాక అందరిలో ఈ అనుభవం వచ్చినప్పుడు భూమి మీద దివ్య జీవనం సాధ్యపడుతుంది. అందుచేత వ్యక్తిత్వం పొరపాటు అని, అది అంతరించడమే ముఖ్యమని చెప్పేవారికి అసలు విషయమే ఏమాత్రం బోధపడలేదన్నమాట. నిరపేక్షానికి అనంతానికి తన సత్యం తెలీదా? ఆ మాత్రం తెలియకుండానే అది వర్తిస్తుందా? అజ్ఞానం బ్రహ్మను మోసగిస్తుందా? దివ్య లీలలో వ్యక్తిత్వం అప్రధానాంశమని ఎవరో ఒకరిద్దరు ఎప్పుడో చెదురుమదురుగా అజ్ఞాన బంధం నుంచి తప్పించుకుపోతున్నప్పటికీ ప్రపంచ సుఖదుఖాల ఆవృత్తిగానే ఉంటుందని, వ్యక్తికి ఏమీ ప్రాధాన్యత లేదని అనటం కూడా పొరపాటే. తను తాను అధిగమించిపోయే శక్తి మానవుడికి లేకపోతే ఈ సిద్ధాంతాలు నిజమే అనుకోవచ్చు. కానీ ఆత్మజ్ఞానం వల్ల తను తానే అధిగమించిపోయే శక్తి మానవుడికి ఉండటం వల్ల వ్యక్తిత్వం కల్పన కాదని, అప్రధానాంశం కాదని, దైవం వ్యక్తిలో అభివ్యక్తం కావటం కోసం వ్యక్తిత్వం వచ్చిందని స్పష్టపడుతోంది. వ్యక్తిత్వంలో ఉన్న మర్మం ఇదే. దీన్నే మనం గ్రహించాలి. ఇంతవరకు దైవ అభివ్యక్తికి సాధనం వ్యక్తి అని తెలుసుకున్నాం. కానీ వ్యక్తి విశ్వంలో ఉంటున్నాడు. విశ్వం దైవాన్ని అభివ్యక్తం చేయగలిగితే వ్యక్తి దివ్యత్వాన్ని వ్యక్తం చేయడం సాధ్యమవుతుంది. విశ్వానికి అటువంటి యోగ్యత లేకపోతే వ్యక్తి ఒకవేళ దివ్యత్వాన్ని సాధించడం జరిగినా ప్రయోజనం ఉండదు. మహా అయితే అటువంటి వ్యక్తులు విశ్వం నుంచి తప్పించుకు బయటపడటం జరుగుతుంది. ఈ వ్యక్తులు కూడా విశ్వం నుంచి ఏ సహాయం లేకుండా తమ స్వశక్తితో దివ్యత్వాన్ని సాధించిన ఏ ఒకరో ఇద్దరో అయి ఉంటారు. విశ్వం దివ్యత్వాన్ని అభివ్యక్తం చేయగలిగితే అది అందరికీ, సమస్త మానవ జాతికి ఉపయోగపడుతుంది. అందుచేత ఇప్పుడు మనం విశ్వ సంగతి ఆలోచించాలి. విశ్వం చివరికి దైవాన్ని అభివ్యక్తం చేస్తుందని, ప్రస్తుతం దాని గమనం అటువైపుగానే జరుగుతున్నదని ఇది వరకు చెప్పుకున్నాం. అప్పటిదాకా ఈ ప్రపంచం దివ్యం కాదన్నమాటే కదా. అయితే అప్పుడు దాని అదివ్యం, అన్డివైన్ అనవలసి వస్తుంది. అలా అనేటట్లయితే దివ్యానికి డివైన్, అదివ్యానికి అన్డివైన్ మధ్య వైరుధ్యం, వ్యతిరేకత సంభవిస్తాయన్నమాటే కదా. ఈ అదివ్యం దివ్యం కాగలుగుతుంది అనే నమ్మకం ఏమిటి? అలా అవుతుంది అనే పక్షంలో మనం అదివ్యం, అన్డివైన్ అంటున్నది కూడా ఏదో ఒక విధంగా దైవ అభివ్యక్తి అని రుజువు కావాలి. దైవ అభివ్యక్తి అదివ్యంగా, దివ్యంగా కూడా ఉంటుందని తేలేటట్లయితే అప్పుడు విశ్వం సంపూర్ణ దైవాభివ్యక్తి చేయగల అవకాశం ఉందని ఒప్పుకోవచ్చు. ఇప్పటి ప్రపంచాన్ని చూస్తుంటే దివ్యత్వానికి వ్యతిరేకమైన లక్షణాలే అందులో కనిపిస్తున్నాయి. దివ్యత్వం అంటే జ్ఞానంలో జీవించడం అనేటట్లయితే అదివ్యం అంటే అజ్ఞానంలో జీవించడం అన్నమాట. అజ్ఞానం అంటే ఏమిటి? అపరిపూర్ణత, ఇంపర్ఫెక్షన్, అసామరస్యం, డిజార్మనీ అజ్ఞానానికి కారణాలు. అజ్ఞానం దుష్టత్వానికి, దుఃఖానికి కారణం. మనలో ఉండే దైవ అంశాలన్నీ పరిమితంగా ఉండటం వల్ల వాటి సహజ తీవ్రత తగ్గిపోయి వికృతానికి తోవతీస్తాయి. మన అస్తిత్వ సత్యం ఆదర్శం నుంచి వైదొలగటం జరుగుతుంది. దానివల్ల ప్రతి అంశాన్ని తప్పుగా ఉపయోగించటం, అసంకల్పిత ప్రతిచర్య, ఆటోమేటిక్ రియాక్షన్ ఫలితాలవుతూ ఉంటాయి. మూల సత్యంలో విభజన ఏర్పడటం అపరిపూర్ణతకు ప్రధాన కారణం. అంతేకాదు మనం ఆ విభజనకు అంటిపెట్టుకున్నటం కూడా కారణమే. కొంతమంది దీన్ని దాటే మార్గం లేదని, వీలైనంత వరకు వాటిని సహించడం, చేతనైనంత వరకు సంస్కరించడం మాత్రమే చేయగలమని అంటూ ఉంటారు. బాహ్యంలోనే అసత్యం ఉంటుందని, అంతరంగంలో సత్యాన్ని సాధించి బాహ్యాన్ని పట్టించుకోకుండా ఉండటం మంచిదని కొందరి భావన. ఇదంతా భగవదేచ్ఛ అని, ప్రస్తుత అపరిపూర్ణతలకు విధేయం కావటమే మార్గమని మరికొందరి మతం. విశ్వం అదివ్యంగా ఉండటానికి మూల కారణం వీరెవరికీ స్పష్టం కాలేదని, అసలైన పరిష్కారం వీరికి తోసలేదని వేరే చెప్పవలసిన పని లేదు. అంతా దైవ అభివ్యక్తి అని సరిపెట్టుకోవడం వల్ల సమస్య తేవదు.
శుద్ధ పరిపూర్ణ ఆనందమయ అనంతం అపరిశుద్ధ అపరిపూర్ణ దుఃఖమయ అసత్యంగా ఎందుకు కావాల్సి వచ్చిందో తెలియాలి. మనలో పురుష భాగం సైకిక్ పార్ట్ అపరిపూర్ణతను నిరాకరిస్తుంది. అందుచేతనే ప్రపంచంతో సమాధానపడని దివ్య అసంతృప్తి, దివ్య ఆకాంక్ష మనలో చెలరేగుతున్నాయి. అంతా దైవమే అని నమ్మటం, అంగీకరించటం, సహించటం అవసరమే. కానీ దుష్టత్వాన్ని, దుఃఖాన్ని అధిగమించి అపరిపూర్ణతను పరిపూర్ణతగా పరివర్తన చేయటానికి మాత్రమే సహించాలి. అపరిపూర్ణత దైవమే అని దానికి అంటిపట్టుకుని కూర్చోవటం పరిష్కారం కాదు. దివ్య ప్రకృతికి చెందిన ఉన్నత ధర్మంలోకి మనం పైకి పోవాలి. మనం ఉన్నది అపరిపూర్ణతలోనే అయినప్పుడు పరిపూర్ణత ఏదో మనకు ఎలా తెలుస్తుంది? మన చైతన్యంలో ఆదర్శ స్థితికి, దివ్య ప్రకృతికి సంబంధించిన రూపం ఉంది. అది ఉంది కాబట్టే ప్రస్తుత స్థితి అపరిపూర్ణంగా మనకు కనిపించి దాన్ని దాటిపోవాలనే తపన బయలుదేరుతుంది. అంతా దైవానిది అని సరిపెట్టుకోవటం కాకుండా అజ్ఞానానికి, అపరిపూర్ణతకి, దుఃఖానికి నిజమైన కారణం ఏమిటో, విశ్వ ప్రయోజనంలో, విశ్వ వ్యవస్థలో వాటి స్థానం ఏమిటో మనం స్పష్టంగా తెలుసుకోవాలి. ఇప్పటి వరకు ఈ విషయంలో జరిగిన ప్రయత్నాలు అనుకున్న లక్ష్యాన్ని సాధించలేకపోయాయి. ఉన్నది సర్వవ్యాపక యథార్థం ఒకటేనని, అపరిపూర్ణతకు దానికి సంబంధం లేదని ఒక సిద్ధాంతం. అలా అయితే అపరిపూర్ణతకు మరొక శక్తి ఏదో కారణం అన్నమాట. ఉన్నదంతా ఒకే ఆత్మ అనే మన అంతర్బుద్ధికి ఇది వ్యతిరేకం. దీన్ని మనం ఒప్పుకోలేము. దైవం అంతా పరిపూర్ణంగానే సృష్టించాడని, మన మానవ చైతన్యానికి అది అపరిపూర్ణంగా కనబడుతోందని మరొక సిద్ధాంతం. ఎందుకు అలా జరగాలి? దైవం, ప్రపంచం వేరు అని, మనం ఆ రెంటినీ సాధించలేమని, ఏదో ఒకదాన్ని మాత్రమే మనం సొంతం చేసుకోగలమని వేరొక సిద్ధాంతం. మన అంతరాత్మ దీన్ని అంగీకరించదు. ప్రపంచాన్ని, దైవాన్ని విడగొట్టే సిద్ధాంతం మనకు సమ్మతం కాదు. అలా అని అంతా దైవమేని, అపరిపూర్ణత కేవలం భ్రమదప్ప నిజం కాదని అనటం కూడా మనకు నచ్చదు. ఎందుకంటే అపరిపూర్ణత యథార్థంగా ఉన్నదే గాని కల్పన కాదు. అపరిపూర్ణతను అంతరాత్మ నిజమైన అడ్డంకిగానే భావిస్తోంది. దాన్ని దాటిపోవాలనే ఆకాంక్షిస్తోంది. అజ్ఞానాన్ని, అపరిపూర్ణతను మానవులు సృష్టించారనుకోవడం వల్ల ఈ గందరగోళం అంతా సృష్టి అయింది. మానవుడు వాటిని సృష్టించలేదు. దైవాగ్ని లేనిది అవి నిలబడలేవు. అంత శక్తివంతంగా పని చేయలేవు. దైవ పరిపాలన సంపూర్ణమైనది, తిరుగులేనిది. దైవానికి తెలియకుండా ఆయన అభిష్టానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఏదో జరుగుతోంది అనుకోవటం దైవంలో విశ్వాసం లేకపోవటమే. ఆయన సామర్థ్యాన్ని శంకించటమే. ఆయనకు వేరుగా మరొక ప్రభువు లేడు. ఈ ప్రతిపాదన ఆధారంగానే మనం అజ్ఞానం, దుఃఖం, దుష్టత్వాల సమస్యని పరిగణించాలి. అలా చేయకుండా అజ్ఞానం దైవానికి వ్యతిరేకమని భావించి దైవాన్ని రక్షించాలనే తహతహతో అజ్ఞానం ఆయనది కాదు అని చెప్పడం ఒక విధంగా తెలివి తక్కువతనమే. మొత్తంలో భాగాలుగా చూడకుండా అజ్ఞానాన్ని, అపరిపూర్ణతని వేరుగా ప్రత్యేకంగా చూస్తే అవి దైవానికి వ్యతిరేకంగానే కనిపిస్తాయి. ఎందుకంటే మొత్తంలో నుంచి విడగొట్టిన భాగం అపరిపూర్ణంగానే ఉంటుంది కదా. అది మళ్లీ దాని స్థానాన్ని చేరితే దాని అర్థం, ప్రాముఖ్యత బోధపడుతుంది. అసలు దివ్య యథార్థ స్థితి అనంతం. ఈ అనంత స్థితిలో ప్రతి చోట పరిమిత అస్తిత్వం ఉంటుంది. మన అహంకార దృష్టి పరిమితాన్ని చూస్తుంది. పరిమితంగా కనిపించే మనం కూడా నిజానికి పరిమితులం కానే కాము. మనము అపరిమితులమే. మన అహం విశ్వ అస్తిత్వానికి ఒక ముఖమే తప్ప ప్రత్యేక స్థితి కాదు. ఉపరితలంలో ఉన్న ఈ అహం అనంతానికి ఉన్న ఒక శక్తి. అపరిమితమైన నానాత్వం, అపరిమితమైన అనంతానికి ఫలితం. స్పష్టమైన సాక్ష్యం, విభజన పైకి కనిపిస్తున్నా నిజానికి ప్రత్యేకత అనేది లేనే లేదు. విభజన యథార్థం కానప్పుడు విభజన కారణంగా జన్మించిన అజ్ఞానం కూడా యథార్థం కాదు. అంటే అజ్ఞానంగా మనకు అనుభవంలోకి వస్తున్నది జ్ఞానానికి సంబంధించిన ఒక వ్యవహారమే.
సర్వ చైతన్య స్వరూపమైన యథార్థ స్థితికి ముందు కనిపిస్తున్న శక్తి. ఈ శక్తి వల్ల చైతన్యం ఒక క్షేత్రంలో, కొన్ని హద్దుల్లో, ఒక ప్రత్యేక వ్యవహారం కోసం తను తాను పరిమితం చేసుకుంది. మిగిలిన తన జ్ఞానాన్ని ఇంకా ఒక శక్తి ఫోర్స్గా వెనుకట్టిపెట్టింది. ఈ అజ్ఞానం ఏ విధంగా వ్యవహరించాలో ఆ విధంగా వెనకాల ఉన్న జ్ఞానమే నడిపిస్తోంది. ముందున్న అజ్ఞానంలో ఉన్న రూపాలన్నింటినీ పూరించే ఒక రహస్య ప్రవర్తన ఉన్నది. పైకి కనిపించే తలబాట్ల ద్వారానే ఆ జ్ఞానం ప్రవర్తిస్తుంది. సర్వజ్ఞానం ఏ ఫలితాన్ని ఆజ్ఞాపించిందో ఆ ఫలితం వైపు కాకుండా మరొక ఫలితం వైపు అజ్ఞానం త్రోవ తీయకుండా అది నివారిస్తోంది. ప్రాకృతిక వ్యక్తిత్వం అనుభవించే దుఃఖాలు, పొరపాట్ల ద్వారా కూడా అజ్ఞానంలో ఉన్న అంతరాత్మ ఈ అనుభవాల నుంచి తన పరిణామానికి కావలసిన సామగ్రిని తీసుకునేటట్లు చేస్తోంది. దీన్ని బట్టి మనం అజ్ఞానం అని వ్యవహరిస్తున్నది యథార్థ జ్ఞానానికి ముందుగా కనిపిస్తున్న శక్తి. నిజానికి రెండు చైతన్యాలు లేవు, అంతా ఒకటే చైతన్యం. కానీ ఆ చైతన్యం ఒక ప్రత్యేకమైన ప్రయోజనం కోసం తను తాను పరిమితం చేసుకుని వ్యవహరిస్తున్నప్పుడు దాన్ని మనం అజ్ఞానం అంటున్నాం. మానవ మనస్తత్వానికి ఉన్న శక్తులన్నింటిలో ఏకాగ్రత, కాన్సంట్రేషన్ అత్యుత్తమమైందని మనకు తెలిసిందే. ఇదే విధంగా దైవ చైతన్యానికి ఉన్న మహత్తర శక్తుల్లో కూడా ఏకాగ్రత ఒకటి. తన మీద తనకు సంపూర్ణ ఆధిపత్యం కలిగిన పరమ జ్ఞానానికి తన్ను తాను పరిమితం చేసుకునే శక్తి ఉంటుంది. ఈ పరిమితాన్ని సర్వజ్ఞమైన ఆత్మజ్ఞానానికి, సర్వజ్ఞానానికి చెందిన శక్తిగా, సూచనగా, రుజువుగా పరిగణించాలి తప్ప అజ్ఞానంగా వర్తించే కర్మం విడిగా చూచి అది దైవ చైతన్యానికి విరుద్ధమని అనుకోకూడదు. మనం అజ్ఞానంగా భావించేదాన్ని మనకు కనిపించని సర్వజ్ఞత్వం నడిపిస్తోంది. ఈ సత్యాన్ని మనం గ్రహించగలిగినప్పుడు సర్వేశ్వరుని శక్తి ఏ విధంగా వర్తిస్తుందో తెలుసుకోగలుగుతాం. ఈ పరిమిత స్థితి అనేక పర్యవసానాలు వస్తాయి. మన సంకుచిత దృష్టికి అవి అసమర్థతగా, బలహీనతగా, అశక్తతగా, శక్తి పరిమితిగా, మన ఇచ్ఛా అడ్డంకులతో సతమతం అవుతున్నట్టుగా, సంఖ్యలుగా కనిపిస్తాయి. కానీ దైవ దృష్టిలో చూస్తే మరొక విధంగా కనిపిస్తుంది. తాను చేయవలసి ఉన్న కార్యానికి సరిగ్గా అనుగుణంగా ఉపరితల శక్తి, సర్ఫేస్ ఎనర్జీ ఉండేటట్లు సర్వజ్ఞమైన ఈ శక్తి తన ఇచ్ఛానుసారం తన శక్తిని తానే పరిమితం చేసుకుంది. ఈ పరిమిత స్థితిని మనం శ్రమ, సంఘర్షణ, కష్టం అనుకుంటాం. వైఫల్యాలు సగం విజయాలంటాం. కానీ వీటి ద్వారా ఆ సర్వజ్ఞ శక్తి తన రహస్య ఉద్దేశాన్ని సాధించాలి అని సమకట్టింది. ఇవన్నీ సంపూర్ణ సర్వశక్తికి సూచనలు తప్ప అశక్తతకు నిరూపణలు కావు. ఇదే విధంగా చైతన్యం పరిమితం కావడం వల్ల బాహ్య స్పర్శల్ని అదుపు చేసే శక్తి దానికి తగ్గిపోయింది. స్పర్శల్లో ఉన్న ఆనందాన్ని గ్రహించే సామర్థ్యం కొరవడిపోయింది. అందువలనే బాధ, అసౌఖ్యం, దుఃఖం అనుభవంలోకి వస్తున్నాయి. విశ్వ అస్తిత్వంలో ఉన్న సర్వానందుడు ఈ స్పర్శల నుంచి ఆనందాన్నే పొందుతున్నాడు. మొదట వాటిని సహిస్తాడు, తర్వాత జయిస్తాడు, చివరికి వాటిని పరివర్తన చేస్తాడు. ఈ సర్వానందుడు విశ్వంలోనే కాదు, మనలో కూడా రహస్యంగా ఉన్నాడు. మన మహా దుఃఖాలు, కష్టాలు, దురదృష్టాల నుంచి కూడా అతడు దివ్యమైన అర్థాన్నే గ్రహిస్తాడు. ఇవన్నీ దైవ పరిపూర్ణత మీద తెర కప్పుతున్నాయి. ప్రస్తుతానికి ఈ తెర అవసరమే, కానీ అది సత్యము కాదు, సంపూర్ణము కాదు. కాలక్రమంలో ఈ తెర తొలగిపోవలసిందే. ఇదే తీరుగా దుష్టత్వం, ఈవిల్ అని మనం వ్యవహరించేది కల్పన కాదు, అయథార్థం కాదు, వాస్తవం. అయితే అజ్ఞానంలో మనం దానికి ఇచ్చేదే దాని సంపూర్ణ అర్థం కాదు, నిజమైన విలువ కాదు. బాధ అన్న అనుభవం లేకపోతే దివ్య ఆనందానికి ఉన్న సమస్తమైన అనంతమైన విలువను ఎన్నటికీ మనం పొందలేము. శాశ్వతానందాన్ని పొందటానికి మనం పడుతున్న శ్రమను దుష్టత్వం అనొచ్చు. దుష్టత్వాన్ని గురించి,
అపరిపూర్ణతను గురించి మన అనుభూతి, దానికి వ్యతిరేకంగా మన చైతన్యం చేసే తిరుగుబాటు కూడా మన అభివృద్ధికి అవసరమే, విలువైందే. అంతరాత్మకు అజ్ఞాన ఫలితాలన్నీ తెలియాలి. అప్పుడే వాటి మీద ఆధిపత్యాన్ని, విజయాన్ని సాధించగలుగుతుంది. ఆ తర్వాత వాటిని పరివర్తన చేసి అధిగమించగలుగుతుంది. బాహ్య అపరిపూర్ణతలు ఏమాత్రం అంటని అంతరంగ పరిపూర్ణత సాధించడం గొప్పదే. కానీ బాహ్య ప్రకృతికి కూడా విముక్తి పొందే హక్కు ఉన్నది. అంతేకాదు, మన వ్యక్తిగత ముక్తి సంపూర్ణమైనా కూడా ఇతరుల దుఃఖం, ప్రపంచం పడుతున్న శ్రమ ఉండనే ఉంటుంది. మహనీయుడెవరూ దాన్ని ఉపేక్షించడు. ఇదంతా జరగాలంటే అజ్ఞానాన్ని, దాని పర్యవసానాన్ని అనుభవించవలసిందే, తప్పదు. అసలు అజ్ఞానం నుంచి తప్పించుకుపోవడం సాధ్యమా? ప్రపంచం ద్వంద్వాలతో నిండింది. ప్రతి చోట, ప్రతివానిలో మంచి చెడు, జ్ఞానం అజ్ఞానం కలిసే ఉన్నాయి. అజ్ఞానం వద్దంటే దాంతో పాటు ఇప్పటిదాకా మానవుడు సాధించిన జ్ఞానం అంతా కొట్టుకుపోతుంది. చెడుతో పాటు మంచి, బలహీనతతో పాటు బలం, దుఃఖంతో పాటు మానవ ప్రేమ, హర్షం అన్నీ ఎగిరిపోతాయి. మన ప్రస్తుత ప్రకృతిలో ఇవి రెండూ విడదీయరానంతగా పెనవేసుకుపోయాయి. తప్పించుకుందామనేవాడు ద్వంద్వాలన్నింటినీ కలిపి కట్టగట్టి తోసిపారేయాలంటాడు. మంచి వద్దు, చెడు వద్దంటాడు. ఇదే నిజమైతే అంతరాత్మ అభివ్యక్తికి ఎందుకు సమ్మతించింది? సర్వ వివేకి అయిన దైవం ఈ లీలకు ఇంత ప్రాధాన్యత, వాస్తవికత ఎందుకు కలిగించాడు? తప్పించుకుపోదామనే వాని దగ్గర ఈ ప్రశ్నలకు సమాధానం లేదు. కాబట్టి దాగి ఉన్న దివ్య ప్రకృతి క్రమంగా కొంత మాత్రమే వెల్లడవుతూ చివరికి శాంతం బయటపడటమే ఈ విశ్వ పరిణామంలో ఇమిడి ఉన్న యథార్థమని తేలుతున్నది. అయితే క్రమంగా బయటపడటం దేనికి? ఒకసారి ఎందుకు అభివ్యక్తం కాకూడదు అనే శంక మిగిలిండొచ్చు. మన సంగతే తీసుకుంటే దీనికి సమాధానం దొరుకుతుంది. ఎన్నో కష్టాలు అధిగమించి, అడ్డంకులు ఎదుర్కొని సాధించిన విజయం వల్ల మనకు ఎంతో సంతోషం కలుగుతుంది. లేకపోతే మనకు సంతోషం ఏముంటుంది? అజ్ఞానానికి ఒక ఆకర్షణ ఉంది. దానివల్ల, దాని పరివారం వల్ల కలిగిన చిక్కులన్నింటినీ దాటి విజయాన్ని సాధించడం వల్ల మనకెంతో ఆనందం లభిస్తుంది. అందుకోసమే అజ్ఞానం ఉంది. వ్యక్తిలో పురుషుడు ఆనందాన్ని కోరుతున్నాడు. సచ్చిదానందం తనకు వ్యతిరేకమైన స్థితిలో మునిగిపోయి తనకు ఒక కొత్త ఉనికిని, కొత్త నిర్ధారణను రూపొందిస్తోంది. సచ్చిదానందం ఈ విధంగా కూడా ఉండగలదు అని ఇందు మూలంగా మనకు రుజువవుతున్నది. తేలిందేమంటే, ఈనాడు విశ్వంలో కనిపిస్తున్న దుఃఖం, దుష్టత్వం, అజ్ఞానం మొదలైనవన్నీ అభివ్యక్తి క్రమంలో ఒక దశలో వచ్చే పరిణామాలు. ఇవి దైవానికి వ్యతిరేకం కాదు. దైవాన్ని అభివ్యక్తం చేయటం కోసం విశ్వం ఈ మార్గం ద్వారానే పోవాలి. పాక్షిక అభివ్యక్తిని దాటి సంపూర్ణమైన అభివ్యక్తిని చేరుకోవాలి. ఆ విధంగా విశ్వానికి, దైవాన్ని అభివ్యక్తం చేయగల అవకాశం ఉంది. అటు వ్యక్తి, ఇటు విశ్వం రెండూ దైవం అభివ్యక్తం కావటానికి సాధనాలే. ఒకటి క్షేత్రం, మరొకటి క్షేత్రజ్ఞుడు. ఈ రెండూ చేయి కలిపి నడిస్తేనే దైవం ప్రపంచంలో సంపూర్ణంగా అభివ్యక్తం అవుతాడు.